2011లో నిర్భయ ఇన్సిడెంట్ జరిగింది, కరెక్ట్? ఆ నిర్భయ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆల్మోస్ట్ ఐ థింక్ ఏదైతే జరిగిందో అది అందరినీ కదిలించింది. నేను ఆ బ్యాడ్జ్ తీసుకొని నేను చూసి బాగుంది, అవేర్నెస్ బాగుంది, ఆయన ఇనిషియేటివ్ బాగుంది, అన్నీ బాగున్నాయి. కానీ నెక్స్ట్ నిర్భయ జరిగితే ఈ బ్యాడ్జ్ తనని ఎలా కాపాడగలదు? మనము మంచి ఆలోచనతో వస్తున్నాము, కానీ ఆ మంచి ఆలోచన ఎక్కడో మనం జనాల్ని భయపెడుతూ ప్రోడక్ట్ అమ్ముతున్నాము అనిపించింది. అప్పుడే యాపిల్ వాచ్ రిలీజ్ అయింది. యాపిల్తో ఎలా కంపీట్ అవుతావు, సామ్సంగ్తో ఎలా కంపీట్ అవుతావు, బ్రాండింగ్కి కొన్ని కోట్లు కావాలి, ఎలా చేస్తావు అంటే మనం August 2018లో we came to a situation where either I have to shut down the company. ఈ జర్నీ ఆఫ్ హగ్ ఇన్నోవేషన్స్, ఈ డ్రీమ్, ఈ ప్యాషన్ అంతా నాది. నా ప్యాషన్కి నేను నా ఎంప్లాయీస్ ఫ్యామిలీస్ని రిస్క్లో పెట్టలేను. సో యాజ్ ఎ ఆంట్రప్రెన్యూర్ నేను అందరికీ చెప్పేది ఏంటంటే, యూ హ్యావ్ టు యాక్ట్ విత్ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. CEO చైర్ ఇస్ నాట్ ఏ ఎంపవర్మెంట్, ఇట్స్ యాక్చువల్లీ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళందరి జీవితాలకి నువ్వు రెస్పాన్సిబుల్. నిన్ను నమ్ముకొని వాళ్ళు రోజు వచ్చి పనిచేస్తున్నారు. సో ద లీస్ట్ దట్ యూ షుడ్ డూ ఇస్ ఎవ్రీ మంత్ ఫస్ట్కి పే చెక్. హలో వ్యూవర్స్, నేను ఈరోజు ఉన్నాను టైటన్ స్మార్ట్ ల్యాబ్స్లో. సో టైటన్ స్మార్ట్ ల్యాబ్స్ ఈజ్ పార్ట్ ఆఫ్ టైటన్ ఇండస్ట్రీస్. టైటన్ కంపెనీలో ఒక భాగంగా ఈ R&D ఫెసిలిటీ ఇక్కడ స్మార్ట్ వాచెస్ కోసమే కాకుండా ఆ వేరబుల్స్ కానివ్వండి, దాంతోపాటు హీరబుల్స్ కానివ్వండి, ఆ అడ్వాన్స్డ్ అండ్ ఫ్యూచరిస్టిక్ లేటెస్ట్ టెక్నాలజీతో మన హైదరాబాద్లో టైటన్ కంపెనీ ఏర్పాటు చేసింది. సో ఇక్కడ ముఖ్యంగా మనం ఈరోజు వచ్చిన కారణం, ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అసలు ఈ టైటన్ స్మార్ట్ ల్యాబ్స్ ఎలా ఏర్పడింది అండ్ టైటన్ స్మార్ట్ ల్యాబ్స్లో who is the reason for starting this office. మిస్టర్ రాజ్ నేరావతి ఒక స్టార్టప్, ఒక చిన్న ఆంటర్ప్రెన్యూర్గా స్టార్ట్ చేసిన తర్వాత చాలా కష్టపడ్డారు. ఆయన ఆ మైల్ స్టోన్ చూశారు. ఒక చాలా సక్సెస్ఫుల్ టాక్ మనం చేయబోతున్నాం ఈరోజు. సో ఈ సక్సెస్ఫుల్ టాక్స్కి మిమ్మల్ని అందరినీ నేను ఆహ్వానిస్తున్నాను. అండ్ ప్రతి సెకండ్ కూడా మీరు మిస్ అవ్వకుండా చూడాల్సింది. మన అందరి లైఫ్లో ఒక కనిపించే ఆ జర్నీలో ఏర్పడే ఎటువంటి కైండ్ ఆఫ్ హైస్ అండ్ లోస్ ఉంటాయో, ఆ ప్రతి హైస్ అండ్ లోస్ని దాటేసి ఆ డెస్టినీ అనేది ఉంటుంది. ఆ డెస్టినీనే మనము సక్సెస్ అంటాము. సో ఈరోజు మనము సక్సెస్ టాక్లో మాట్లాడబోతున్నాము. ఎస్, ది ప్రోడక్ట్ హెడ్ మిస్టర్ రాజ్ నెరావతి. సో లెట్స్ గో. హై వ్యూవర్స్, ఇప్పుడు మనం ఉన్నాము టైటన్ స్మార్ట్ ల్యాబ్స్. ది ప్రోడక్ట్ హెడ్ మిస్టర్ రాజ్ నేరావతి. అండ్ ఆయన జర్నీ ఎలా మొదలైందో ఫస్ట్ మనం ఆయన్నే అడిగి తెలుసుకుందాము. సార్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్కారం అండి, థ్యాంక్ యూ. సో రాజ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్, హౌ డిడ్ యూ బిగిన్ యువర్ జర్నీ? మొట్టమొదటిగా లెట్ ఆర్ వ్యూవర్స్ నో. నా జర్నీ లైక్ ఎనీ అదర్ ఇంజనీర్ అండి. సో ఐ కమ్ ఫ్రమ్ ఎ వెరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఓకే, గ్రాడ్యుయేషన్ తర్వాత నా ఫస్ట్ జాబ్ యాక్చువల్లీ నోయిడా, ఢిల్లీలో స్టార్ట్ అయింది. అక్కడ నుంచి ముంబై నుంచి దెన్ ఐ కేమ్ టు హైదరాబాద్. దెన్ ఒక 15 years యూఎస్లో ఉన్నాను. సో అంచెలంచెలుగా ఇంజనీర్ నుంచి దెన్ నేను నా కంపెనీ పెట్టే ముందర, హగ్ ఇన్నోవేషన్స్ పెట్టే ముందర, నేను ఒక లార్జ్ కంపెనీకి యూఎస్లో COOగా ఉండినాను. ఒక 15 yearsలో ఇంజనీర్ నుంచి COOగా ఎదిగాను. సో దట్ వాజ్ అ బ్యూటిఫుల్ జర్నీ. అండ్ సమ్టైమ్స్ అంటారు కదా, రైట్ ప్లేస్ రైట్ టైం అని. సో ఐ థింక్ ఐ వాజ్ ఫార్చునేట్ టు హ్యావ్ ద రైట్ ఆపర్చునిటీస్ అంతే.
సో ఆర్గానిక్గా గ్రో అయ్యానండి కంపెనీస్లో, ప్యూర్లీ బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్. అండ్ యూఎస్లో కొన్ని మంచి ఇంట్రెస్టింగ్ అసైన్మెంట్స్ కూడా చేశాను. వాల్ స్ట్రీట్లో ఐ వర్క్ ఫర్ 4 years. వాల్ స్ట్రీట్లో ఎలా ఉండేదంటే, మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో, మనం జనరల్లీ ఏమంటాం, ఏదైనా ఆలోచించి ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ తీసుకోవాలనుకోండి, మనకు జనరల్లీ ఒక 1 డేనా 2 డేసా 3 డేసా అని మాట్లాడతాం కదా. వాల్ స్ట్రీట్లో నేర్చుకున్నది ఏంటంటే, సమయానికి ఎంత విలువ ఇస్తారు అని. ఎందుకంటే అది ట్రేడింగ్ ప్లాట్ఫామ్. సో ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో ఏంటంటే, మనకి ప్రతి సెకండు కొన్ని వేల ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి, కొన్ని లక్షల డాలర్స్ చేతులు మారుతాయి కదా. సో ఒకసారి ప్రాబ్లం వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ నా ఫస్ట్ యూఎస్ ట్రిప్ ప్రాబ్లం వస్తే వాళ్ళు నాకు టైం ఇచ్చారు, త్వరగా చూసి చెప్పండి ఏమైందో అని. మీరు ఊహించలేరు ఎంత టైం ఇచ్చారు. 60 సెకండ్లు ఇచ్చారు. సో 60 సెకండ్స్లో ప్రాబ్లం ఏంటి ఐడెంటిఫై చేసి నువ్వు సాల్వ్ చేయగలవా అని అడిగారు. సో జస్ట్ ఇమాజిన్, 60 సెకండ్లలో మీరు ఆలోచించాలి, అనలైజ్ చేయాలి, ఏంటి అని చూడాలి. ఒకవేళ చూడలేకపోతే సర్వర్స్ రీస్టార్ట్ అయిపోతాయి. ఎందుకంటే 60 సెకండ్స్ ఆ ట్రేడింగ్ విండోలో అనేది ఇట్స్ అ మ్యాక్సిమమ్ హోల్డప్ దట్ పీపుల్ క్యాన్ డూ. సో అలాంటి ఎన్వైర్న్మెంట్లో ఏమవుతుందంటే, మీకు ప్రతి క్షణం ఒక అమేజింగ్ ఎక్స్పీరియన్స్. అలా ఒక 4 years పనిచేశాను. దాని తర్వాత కొన్ని $1 billion ట్రాన్స్ఫర్మేషన్ కంపెనీస్లో ఉన్నాను. అక్కడ ఏంటంటే, అంత పెద్ద కంపెనీస్ కూడా కస్టమర్ ఫోకస్ చేసి ఎలా అప్లికేషన్స్ తయారు చేస్తారో అని చూశాను. దెన్ ఒక లార్జ్ ఎయిర్లైన్, మన ప్రపంచంలోనే లార్జెస్ట్ ఎయిర్లైన్ మర్జర్, దాంట్లో నేను ఒక కోర్ టీంలో ఉండినాను. సో అక్కడ ఎలా అంటే, ఒక 2 పెద్ద కంపెనీలు కలిస్తే ఏమవుతుంది, ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. అక్కడ ఏంటంటే, ఇట్స్ నాట్ జస్ట్ ద టెక్నాలజీ, ఇట్ ఈస్ జస్ట్ పీపుల్, ఇలా అంతా ఉంటుందన్నమాట. ఓకే. సో ఇలా చాలా నేర్చుకున్నాను. సో నా కోట్ ఏంటంటే, నాకు యూనివర్సిటీస్లో తర్వాత కాలేజెస్ కంటే కూడా లైఫ్ అనే యూనివర్సిటీలో నేను ఆల్మోస్ట్ డైలీ గ్రాడ్యుయేట్ అవుతాను. బికాజ్ లెర్నింగ్ ఈజ్ ఆల్వేస్ కంటిన్యూస్. ఎక్సలెంట్. సో రాజ్ గారు, ప్రత్యేకంగా హగ్ ఇన్నోవేషన్స్ నుంచి టైటన్ స్మార్ట్ ల్యాబ్స్, ఈ జర్నీ గురించి మాకు చెప్పండి. సో నేను చెప్పాను కదా, ఐ వాజ్ గోయింగ్ త్రూ అ వెరీ హై ఫ్లయింగ్ కెరియర్ అని చెప్పాను కదా. సో ఆ హై ఫ్లయింగ్ కెరియర్లో ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఓకే, నేను యూఎస్లో ఉన్నాను, మంచి పొజిషన్లో ఉన్నాను, అండ్ ఐమ్ ఎర్నింగ్ ప్రెటీ గుడ్. అండ్ నేను పనిచేసిన కంపెనీస్ కూడా చెప్పాను కదా, చాలా మంచి గ్రోత్ ఉండిందని. 2011లో నిర్భయ ఇన్సిడెంట్ జరిగింది, కరెక్ట్. ఆ నిర్భయ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆల్మోస్ట్ ఐ థింక్ ప్రతి ఒక్కరు, ప్రతి ఒక్కరిని ఏదైతే జరిగిందో అది అందరినీ కదిలించింది. అవునా, అది కదిలించని మనిషి ఉండడు అసలు. ఇంకోటి ఏంటంటే, భారతదేశానికి దూరంగా ఉన్నాము మనం. భారతదేశం అంటే కర్మభూమి అంటాము, అండ్ మనం స్త్రీలకు ఇచ్చే గౌరవము. ఇంత లార్జ్ ఇన్సిడెంట్, అది ఇంత బ్రూటల్గా ఫస్ట్ టైం ఇంత పెద్ద క్యాన్వాస్ మీద వచ్చింది. సో దాని తర్వాత 2013లో అనుకుంటాను, 12లో నేను ఒకసారి ఇండియాకి వచ్చాను. వస్తే సడన్లీ మొత్తం ఫ్లోర్ అంతా ఖాళీ ఉంది. ఏం జరిగిందంటే, ఒక పెద్ద సెలబ్రిటీ వచ్చారు మా ఆఫీస్కి అన్నారు. వచ్చి వాళ్ళు ఫ్లోర్ మీద బ్యాడ్జెస్ పంచారనమాట. లైక్ ఐఎమ్ సేఫ్ అనో, లైక్ ఏదో పంచారు, అవేర్నెస్ పెంచారు. సెలబ్రిటీ వచ్చారు కాబట్టి ఆల్మోస్ట్ 10,000 మంది వచ్చారు. సో 10,000 బ్యాడ్జెస్. నా టీంలోనే ఒక 1,200-1,500 మంది వెళ్ళారు. అందరు బ్యాడ్జ్ తెచ్చుకున్నారు. నేను దీంట్లో ఉండి నేను ఒకరిని పిలిచి ఏం జరిగింది అంటే, ఇలా వచ్చారు, ఇలా అవేర్నెస్ పెంచారు అన్నారు. అప్పుడు మనకు కూడా గుర్తుంది కదా, క్యాండిల్ మార్చెస్ జరిగాయి, చాలా మంది చాలా అవేర్నెస్ తెచ్చారు. నేను ఆ బ్యాడ్జ్ తీసుకొని నేను చూసి బాగుంది, అవేర్నెస్ బాగుంది, ఆయన ఇనిషియేటివ్ బాగుంది, అన్నీ బాగున్నాయి. కానీ నెక్స్ట్ నిర్భయ జరిగితే ఈ బ్యాడ్జ్ తనని ఎలా కాపాడగలదు? అది కాపాడలేనప్పుడు ఈ స్పెండ్, ఈ ఎనర్జీ, ఇదంతా ఏమిటి కోసం? బికాజ్ మనం క్యాండిల్ మార్చ్ చేస్తామండి, కానీ నెక్స్ట్ నిర్భయకు జరిగింది కూడా, తర్వాత చూస్తున్నాం కదా మనం, జరిగాయి. సో ఏంటి అలాంటప్పుడు ఎందుకు అని ఇలా చాలా విమర్శించడం మొదలుపెట్టాను. ఒకరోజు 2013 ఎండ్లో అనుకుంటాను, ఒకరోజు నేను లేసి అద్దం ముందు నిలబడినప్పుడు నన్ను నేను చూసుకున్నప్పుడు, విమర్శించడం ఈజీ, నువ్వేం చేస్తావు దానికి అని వచ్చింది. నాకే క్వశ్చన్ వచ్చింది. ఎందుకంటే నేను సమ్హౌ డీప్లీ కనెక్ట్ అయిపోయాను ఆ ఇన్సిడెంట్తో. సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ ఒక క్వశ్చన్ వచ్చేసింది నాకు, నువ్వేం చేస్తున్నావు అంటే, అడగడం ఈజీ, నువ్వేం చేస్తున్నావు. దానికి ఆ క్వశ్చన్ ఎంత డీప్ వెళ్ళిందంటే, 2014లో నా జాబ్ రిజైన్ చేసేసి యాజ్ అ CEO ఫర్ ఎ లార్జ్ కంపెనీ, నేను ఆల్మోస్ట్ 14-16 crores ఆన్ టేబుల్ నేను వదిలేసి, బికాజ్ నేను ఎక్విటీ ఉంటుంది కదా మన కంపెనీస్లో, సో ఇంకా నాకు వెస్టింగ్ రాని ఎక్విటీని రైట్ ఆఫ్ చేసుకొని
ఫ్యామిలీ అందరు సపోర్ట్ చేశారు, మంచి డెసిషన్. సరే లైఫ్లో ఏదో ఒకటి సాధించాలనుకున్నాం, ఎందుకంటే మంచిది ఉండదని చెప్పి వచ్చేసే అన్నారు. నా సిటిజన్షిప్ ఆల్మోస్ట్ లైక్ ఒక 1 ఇయర్ దూరంలో ఉన్నాను. అమెరికన్ సిటిజన్ వదిలేసి అన్ని కోట్లు ఎక్విటీ రైట్ ఆఫ్ చేసి వచ్చాను. అండ్ పీపుల్ థాట్ ఐ వాజ్ అ ఫూల్. బట్ దెన్ నేనేంటంటే మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్, ఒక సోల్ సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా లైఫ్లో ఇది చేస్తున్నప్పుడు అని జస్ట్ నా సింగిల్ మోటో వాజ్ వచ్చి నేను ఏదో ఒకటి చేయాలి విమెన్ సేఫ్టీకి. నేను ఏం చేయాలో నాకు తెలియదు. చూడండి, నో ప్లాన్, అబ్సల్యూట్లీ నథింగ్. ఒక హై ఫ్లయింగ్ కెరియర్ని వదిలేసి జస్ట్ ఆ సింగిల్ మోటోతో ఇండియాకి వచ్చాను. వచ్చి దెన్ ఐ స్టార్టెడ్ క్రియేటింగ్ ఎ టీమ్. ఓకే, దెన్ లాంగ్ స్టోరీ షార్ట్, ఒక 2 years కష్టపడ్డాము ఒక యజ్ఞం లాగా. ఫైనలీ ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ 2015 అండ్ 16 బిగినింగ్లో వీ లాంచ్డ్ అవర్ ఫస్ట్ ప్రోడక్ట్ హగ్ స్మార్ట్ వాచ్ అని. ఆ పేరు కూడా హగ్ ఇన్నోవేషన్స్, హగ్ అని ఎందుకు వచ్చిందంటే మేము చాలా ఆలోచించాం. ఫస్ట్లో ఏమనుకున్నామంటే ఈ ప్రోడక్ట్ పేరు ఐ రక్ష అని పెట్టాం. అప్పట్లో మీకు గుర్తుంటే యాపిల్ ఐప్యాడ్, ఐపాడ్, ఐఫోన్ అన్నీ ఐతో మొదలయ్యాయి కదా. సో అందుకని మనం కూడా ఏంటంటే ఐ రక్ష అని చెప్పి రక్షాబంధన్ లాగా మనకు లేడీస్ అందరూ కనెక్ట్ అవుతారు, అమ్మాయిలందరూ మొన్ననే రక్షాబంధన్ అయింది, సో ప్రతి ఒక్కరు అన్నయ్యకి రాఖీ కడతారు. అవునా, నేనేంటంటే రివర్స్ ఒక రాఖీ మనం సేఫ్టీ పరంగా కడదాము అనుకున్నాము. సో ఐ రక్ష అని పెట్టాను. పెట్టి 2 years అదే పేరే ఉండింది మాకు. ప్రోడక్ట్ నేము, పేరు, క్యాటలాగింగ్ అన్నీ అలానే ఉన్నాయి. ఫైనలీ రిలీజ్ చేసే ఒక 2 months బిఫోరు చూసా, రక్ష బాగుంది, ఐ రక్ష బాగుంది, బట్ మన మెసేజ్ ఏంటి పబ్లిక్కి? యామ్ ఐ ఇన్స్టిల్లింగ్ ఫియర్ ఇన్ టు పీపుల్స్ మైండ్? అంటే ఇది ఎందుకు వేసుకోవాలి, నువ్వు సేఫ్ కాదు అన్నందుకు వేసుకోవాలా అంటే సడన్గా నాకు ఒక నెగిటివ్ కానోటేషన్ వచ్చేసింది మార్కెటింగ్లో. మనము మంచి ఆలోచనతో వస్తున్నాము, కానీ ఆ మంచి ఆలోచన ఎక్కడో మనం జనాల్ని భయపెడుతూ ప్రోడక్ట్ అమ్ముతున్నాము అనిపించింది. ఎందుకంటే మన మైండ్లో మనం రక్షాబంధన్ అనుకుంటాము, కానీ వేసుకున్న వాళ్ళు అరే ఏంటి నువ్వు ఐ రక్ష వేసుకున్నావు, ఏమైనా జరిగిందా నీకు, అరే ఏంటి నీకు ఎవరైనా స్టాక్ చేస్తున్నారా? సో వేసుకున్న వాళ్ళు కూడా దే షుడ్ నాట్ ఫీల్ దట్ ఇది స్పెషల్, ఇదేదో ఒక పర్పస్ కోసం వేసుకుంటున్నారు, ఇలాంటి సిచ్యువేషన్స్ రాకూడదు. ఎప్పుడైతే థాట్ వచ్చేసి నెగిటివ్ సైడ్ వెళ్ళిందో 2 సంవత్సరాలు ఆ బ్రాండ్ మీద ఉండి కూడా వి డిస్కార్డెడ్ ద హోల్ థింగ్. దెన్ అక్కడి నుంచి ట్రాన్స్ఫార్మ్ అయ్యి మళ్ళీ డ్రాయింగ్ బుక్స్కి వెళ్ళిపోయి ఏం పేరు పెట్టాలి, అప్పుడు హగ్ అన్న పేరు వచ్చిందనమాట. ఆల్మోస్ట్ 1 నెల రోజులు కష్టపడ్డాము ఆ పేరు కోసం. ఎందుకంటే హగ్ అనేటప్పటికీ ఒక పాజిటివ్ ఫీల్. ఒక తల్లి తన కొడుకుని హగ్ చేసుకుంటుంది, ఒక బాయ్ ఫ్రెండ్ తన గర్ల్ ఫ్రెండ్ని హగ్ చేసుకుంటారు. ఒక ఆత్మీయత ఉంది అక్కడ, ఒక అనురాగం ఉంది అక్కడ, ఫియర్ లేదు. సో ఎప్పుడైతే ఆ కన్విన్సింగ్కి వచ్చామో అప్పుడు ద బెస్ట్ హగ్ దట్ యూ కెన్ హ్యావ్ ఆన్ యువర్ రిస్ట్ అని చెప్పి, ఇంకోటి సంథింగ్ ఈజ్ హగ్గింగ్ ఆన్ టు యువర్ రిస్ట్ ఆల్సో. సో అందుకని ఆ హగ్ అనే పేరు తీసుకొని వచ్చాము. ఇన్నోవేషన్స్ ఎందుకు అంటే బికాస్ టెక్నాలజీ మన ప్యాషన్ అని. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు హగ్ ఇన్నోవేషన్స్ అనే బ్రాండ్, హగ్ ఇన్నోవేషన్స్ అనే పేరు దొరుకుతుందని కూడా అనుకోలేదు. బికాస్ డొమైన్ నేమ్స్ లక్కీగా చూసాము, దొరికింది. దెన్ వి రిజిస్టర్డ్, వి ట్రేడ్ మార్క్, అండ్ దెన్ దట్ ఈస్ హౌ ద నేమ్ బికేమ్ హగ్ ఇన్నోవేషన్స్. సో అండ్ హగ్ ఇన్నోవేషన్స్ అనే జర్నీ అలా స్టార్ట్ అయింది. Actually, your hug innovation name itself has the USP. yes, actually true. Yeah. సో ఒక 4 products లాంచ్ చేసాము. సేఫ్టీతో మొదలైన జర్నీ అక్కడి నుంచి టెక్నాలజీ పరంగా వెళ్ళి దాని తర్వాత మేము జెస్చర్స్ అని చెప్పి చేసాము, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద ఇండస్ట్రీ. దెన్ సేఫ్టీ ప్లస్ జెస్చర్స్ కలిపి పేటెంట్ ఫైల్ చేసాము. దెన్ వీఆర్ ద వెరీ ఫ్యూ కంపెనీస్ ఇన్ ఎంటైర్ వరల్డ్ హూ హ్యావ్ పేటెంట్స్ ఆన్ వేరబుల్స్ అనమాట. ఎందుకంటే చాలా కష్టం దాంట్లో పేటెంట్స్ రావడము. ఆ పేటెంట్ కూడా గ్లోబల్ పేటెంట్ అనమాట. సో యూఎస్లో ఫైల్ చేసాము, యూఎస్లో కూడా వచ్చింది, ఇండియాలో కూడా వచ్చింది. సో ఇట్ వాజ్ అ గ్రేట్ అకంప్లిష్మెంట్. వీ ఫీల్ దట్ ఎందుకంటే టెక్నాలజీ చేయడం ఒకటి, బట్ ఎప్పుడైతే దాన్ని పేటెంట్ చేయగలిగామో ఇన్ ఎ వే యు ఆర్ ప్రూవింగ్ దట్ యూ హ్యావ్ డన్ సంథింగ్ యూనిక్. సో అది చేసాము. అండ్ లైక్ ఎనీ జర్నీ నేను ఐ కమ్ ఫ్రమ్ B2B బ్యాక్గ్రౌండ్, అంటే సర్వీసెస్ కంపెనీస్లో ఉండినాను. సో బిజినెస్ టు బిజినెస్ బాగా తెలుసు. టెక్నాలజీ పుట్టి పెరిగింది టెక్నాలజీలో, అది పర్లేదు. ఎప్పుడైతే ప్రోడక్ట్ లాంచ్ చేసేంతవరకు చేసామో ఉన్న మనీ అంతా ప్రోడక్ట్ ఖర్చు పెట్టాం. అంటే చాలామంది ఏంటంటే హాంకాంగ్కి, చైనాకి వెళ్ళి తెచ్చుకొని దెన్ దే విల్ సెల్ ద ప్రోడక్ట్స్. మనది అలాంటిది కాదు. సేఫ్టీ తర్వాత మన టెక్నాలజీ యూనిక్, సో ప్రోడక్ట్స్ ఉండవు. ప్లస్ ఇంకోటి ఏంటంటే నేను ఏదో తెచ్చుకొని వైట్ లేబుల్ చేసే ఇష్టం లేదు. మొత్తము మీరు నమ్మరు, ఈవెన్ యాజ్ అ స్టార్టప్ ఉండి కూడా మొత్తం డిజైన్, డెవలప్మెంట్, స్కిమాటిక్స్, అసలు ఆ డివైస్లో ఎలా ఉండాలి, అల్గోరిథమ్స్. ఇక్కడ కష్టం ఏంటో తెలుసా జనాలు, ఎందుకంటే ఇది ఒక జావానో ఒక డెవలప్మెంటో లేకపోతే ఒక మొబైల్ యాపో కాదు. అంటే ఇది తెలిసిన వాళ్ళని తీసుకొని వచ్చి మనం చేయొచ్చు అని.
ఎవ్రీథింగ్ ఇస్ R&D A to Z బికాస్ దిస్ ఇస్ ప్యూర్ గ్రౌండ్ అప్ ఇన్నోవేషన్. చాలా కష్టపడి చాలా ప్యాషనేట్గా చేసాం. సో మొత్తం మనీ అంతా అక్కడ అయిపోయింది. ఓకే. ప్రోడక్ట్ వచ్చేసింది. మైక్రోసాఫ్ట్ అప్పుడు సత్యానాదెల్లా మీకు తెలుసు కదా మైక్రోసాఫ్ట్ తీసుకున్నప్పుడు. దెన్ మైక్రోసాఫ్ట్ డిడ్ ఏ హ్యూజ్ కాన్ఫరెన్స్ ఇన్ ఇండియా. డేటా సెంటర్ లాంచ్ చేశారు ముంబైలో. చాలా పెద్ద ఈవెంట్ జరిగింది. వీ వర్ ద గోల్డ్ స్పాన్సర్స్. ఇంకా లాస్ట్ పీస్ ఆఫ్ మనీ అక్కడ పెట్టేసాం. మైక్రోసాఫ్ట్ హగ్ ఇన్నోవేషన్స్ మొత్తం ఇట్ కేమ్ ఆన్ దయర్. ఆ రోజు వచ్చిన 4,000 5,000 పీపుల్కి ఎవ్రీబడి వాళ్ళు ట్యాగ్ వేసుకుంటారు కదా, ఆ ట్యాగ్లో మైక్రోసాఫ్ట్ హగ్ ఇన్నోవేషన్స్ అలా స్పెండ్ చేసేసి తీసుకెళ్ళిపోయాం. ప్రపంచం మొత్తంకి వచ్చింది. మెయిన్ కీనోట్లో స్కాట్ గుత్రి అని తను ఈ క్లౌడ్ మొత్తానికి తను హెడ్. తన కీనోట్లో నన్ను పిలిచి స్టేజ్ మీద స్టోరీ చెప్పమన్నారు. ఆల్మోస్ట్ ఫస్ట్ టైం అప్పుడు ప్రపంచానికి రివీల్ చేశాం హగ్ ఇన్నోవేషన్స్ సేఫ్టీ స్మార్ట్ వాచ్ అని. ఆల్మోస్ట్ ఒక 6,000 to 8,000 అటెండీస్ ఉండిన్నారు. చాలామంది లేచి చప్పట్లు కొట్టారు. చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. అమ్మ వచ్చేసాము ఇంక అయిపోయింది అది ఇది అని అనుకున్నాం. మా టైం ఏంటంటే అప్పటికి ఇంకా లాంచ్ చేయలేదు ప్రోడక్ట్ రెడీ అయింది. డెమోస్ చూపించాము. అసలు పీపుల్ ఫ్లోడ్ ఇట్. ఓకే. అంత బాగా నచ్చింది. ఇట్స్ లైక్ కేక్ వాక్ అనుకున్నాం. దెన్ ఫైనలీ ప్రోడక్ట్ రెడీ అయిపోయింది. అప్పటికి ఇంకా మొత్తం బ్యాంక్ ఖాళీ. అండ్ వి సెడ్ ప్రోడక్ట్ ఇస్ రెడీ, పీపుల్ విల్ బై. సో అక్కడ అప్పుడు తెలిసిన హార్డ్ రియాలిటీ ఏంటి అంటే బ్రాండ్ తెలియాలి, దెన్ హౌ విల్ యూ కమ్యూనికేట్, దెన్ మాస్లోకి ఎలా వెళ్తుంది. మనం ఏదో చేసే ఇంటర్వ్యూస్, మనం చేసే రీచ్ అనేది ఒక కొంచెం వరకు వెళ్తుంది. బట్ మాస్ లైక్ ఇంత పాపులేషన్కి ఎలా వెళ్తుంది? వెళ్ళదు. దానికి మనీ కావాలి. దెన్ సడన్లీ స్టక్. ప్రోడక్ట్ రెడీ అయింది, అన్నీ ఉన్నాయి, ఇప్పుడు చేతిలో దాన్ని ఎలా ఉంటుంది అంటే పుష్ చేయడానికి లేదు. సో దెన్ వీ స్టార్టెడ్ ఫైటింగ్ ద హార్డ్ బ్యాటిల్. దెన్ ఇన్వెస్టర్స్ అక్కడి నుంచి మొదలైంది. ఎవ్వరూ ప్రోడక్ట్ బాగాలేదన్నారు, టెక్నాలజీ లేదన్నారు. క్వశ్చన్స్ అన్నీ ఎలా వస్తాయంటే అప్పుడే యాపిల్ వాచ్ రిలీజ్ అయింది. యాపిల్తో ఎలా కంపీట్ అవుతావు, సామ్సంగ్తో ఎలా కంపీట్ అవుతావు, బ్రాండింగ్కి కొన్ని కోట్లు కావాలి, ఎలా చేస్తావు అంటే మరి దానికోసమే కదా మనీ రేస్ చేసేది, నేనేమి ఎర్లీ స్టేజ్లో రేస్ చేయట్లేదు అన్నాను. సో లాంగ్ స్టోరీ షార్ట్ చాలా కష్టపడ్డాము. ఇన్ఫ్యాక్ట్ ఒక 4 ప్రోడక్ట్స్ రిలీజ్ చేశాము. మాకున్న లిమిటెడ్ బడ్జెట్తో వీ వెంట్ ఆన్. ఆల్మోస్ట్ ఒక 40,000 కస్టమర్స్ తెచ్చుకున్నాము ఆర్గానిక్గా. 100% ఆర్గానిక్ విత్ లిమిటెడ్ బడ్జెట్ చేశాము. సో ఇట్ వాజ్ ఎ బ్యూటిఫుల్ జర్నీ. దెన్ 2017లో మెయిన్ స్టేజ్లో ఒకరు ఇన్వెస్టర్ ఐ విల్ ఇన్వెస్ట్ $5 million అన్నారు. సో వీ గాట్ 100 crore వాల్యుయేషన్. అమ్మయ్య వీ గాట్ అవర్ డెస్టినేషన్. అక్కడి నుంచి వెళ్ళిపోతాం అనుకున్నాము. సినిమాల్లో చూపించినట్టే అనుకున్నవన్నీ జరగవుగా. అవును. సో ఆ ఇన్వెస్టర్ ఏంటంటే దే హ్యాడ్ దేర్ ఓన్ ఛాలెంజెస్ అండ్ దెన్ దే వర్ ట్రయింగ్ టు రేజ్ మనీ. వాళ్ళ దగ్గర మనీ లేదు కానీ బిగ్ ప్లాట్ఫామ్లో కమిట్ చేసేసారు. మిగతా ఇన్వెస్టర్స్ ఆ మనీ ఎందుకు రాలేదు అంటారు. ఎందుకంటే ఆల్ పేపర్స్ కవర్డ్ అస్. దట్ స్మాల్ మనీ కాదు, హైదరాబాద్ ఈకో సిస్టంలో అంత మనీ రేస్ చేయడం ఈజీ కాదు. 33 crores రేస్ చేశారని చెప్పి ఫుల్ ఆన్ పబ్లిసిటీ వచ్చింది. మనీ అయితే రాలేదు. అయ్యో. సో ₹1 రాలేదు. 1 year తిరిగి పంపించేవాళ్ళలాగా వస్తుంది, ఎదుగో రేపు వస్తుంది, నెక్స్ట్ నెల వస్తుంది అని. ఇప్పుడు ఏమవుతుందంటే మనీ లేకుండా మీరు రన్ చేస్తున్న షో వేరు. కరెక్ట్. సడన్గా ఇంత మనీ వస్తుంది అన్నప్పుడు ప్లానింగ్ ఎలా ఉంటుంది, గ్లోబల్ వెళ్దాము, ఈ ప్రోడక్ట్స్ చేద్దామని వెయిట్ అండ్ వాచ్ మోడ్లోకి వెళ్ళిపోయాం. ఆ వెయిట్ అండ్ వాచ్ మోడ్లో బేర్లీ ప్రాఫిటబుల్ సస్టైనెన్స్ ఉన్న కంపెనీ సడన్లీ లాస్కి వెళ్ళిపోయాం. August 2018లో వీ కేమ్ టు అ సిచ్యుయేషన్ వేర్ ఎయిదర్ ఐ హ్యావ్ టు షట్ డౌన్ ద కంపెనీ, బ్యాంక్రప్సీ ఫైల్ చేసేసి వీ గేమ్ టు నెగిటివ్ బ్యాలెన్స్. నా ఉన్న ఇల్లు అమ్మేసి అప్పటి వరకు నేను చేయాల్సిందంతా చేశాను. ఇంకా నా దగ్గర కూడా డబ్బులు లేవు. ఐ కేమ్ నేకెడ్. ఓకే, అంత డీప్లోకి వెళ్ళిపోయి ఇంకా 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి బ్యాంక్రప్సీ ఫైల్ చేసేసి షట్ డౌన్ చేసి నమస్కారం పెట్టడము, అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరి మనీ రైట్ ఆఫ్ చేయాలి. లేదు అంటే అక్కడి నుంచి మళ్ళీ పరిగెత్తాలి. అప్పుడు డిసైడ్ అయ్యి అంటే బుర్ర అప్పుడు వెలిగింది, అరే B2C వర్కౌట్ అవ్వలేదు, దానికి డబ్బులు కావాలి, అర్థమైంది. బిగ్ వెళ్ళాలంటే బ్రాండ్ బిల్డింగ్ కావాలి. ఇప్పుడు కోవిడ్ తర్వాత ఫ్లిప్కార్ట్ అమెజాన్లో పెట్టేస్తే ప్రోడక్ట్స్ కస్టమర్ మైండ్ సెట్ చేంజ్ అయింది. బట్ ఆ టైంలో అది లేదు. కంపల్సరీగా బ్రాండ్ చాలా కావాలి. అవును. సో టుడేస్ గేమ్ ఈజ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ 2014, 15, 16 గేమ్. సో ఇంకా 2018లో సరే వి సెడ్ వాట్, లెట్స్ షిఫ్ట్ టు B2B. వై షుడ్ వి షట్ డౌన్, లెట్స్ షిఫ్ట్ అవర్ గేమ్ టు B2B అని షిఫ్ట్ చేసాం. సో B2C నుంచి B2Bలోకి వెళ్ళిపోయాం. 3 monthsలో ఐ వన్ 5 contracts అండ్ ఫ్రమ్ నెక్స్ట్ మంత్ పే చెక్ ఎక్కడి నుంచి వస్తుంది అన్న దగ్గర నుంచి సడన్లీ Jan 1st 3 monthsలో
వీఆర్ ఆల్రెడీ ప్రాఫిటబుల్. వావ్. 3 monthsలో కంపెనీ టర్న్ అరౌండ్. ఇన్ఫ్యాక్ట్ 2019 మిడ్లో టైటన్ ఆల్సో కేమ్ ఇన్ యాజ్ అ క్లయింట్. సో వాళ్ళ కొన్ని ప్రాబ్లమ్స్ ఉండినాయి, దే వాంటెడ్ ఎ సొల్యూషన్, సో దే కేమ్ టు అస్, మన పేరు విని. ఇంకా అప్పుడు మనం B2Bలోకి వెళ్ళిపోయాం కాబట్టి అవును. టైటన్ కేమ్. వాళ్ళు వచ్చి ఇంత టెక్నాలజీ ఉంది, ఇంత డీప్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంత వేరబుల్ ఎక్స్పోజర్ ఉంది అని చెప్పి దే పార్ట్నర్, దే వర్ వెరీ హ్యాపీ విత్ ద ఫస్ట్ ఇనిషియల్ వర్క్ దే డిడ్. కట్ చేస్తే దెన్ దే కేమ్ అండ్ దే మేడ్ అన్ ఆఫర్. వావ్. అండ్ గాడ్ ఫాదర్ మూవీ లాగా యూ మేక్ అన్ ఆఫర్ దట్ యూ కెనాట్ రెఫ్యూజ్ అంటారు కదా. సో అలా దే మేడ్ అన్ ఆఫర్. దెన్ సమ్హౌ హ్యాడ్ అన్ ఇంట్యూషన్ దట్, అంటే వాల్ స్ట్రీట్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఐ వాజ్ ఫాలోయింగ్. 2008లో మనకి ఫైనాన్షియల్ డిప్స్టిక్ ఉండింది కదా. సో 2020 సమ్హౌ ఐ ఫీలింగ్ దట్ ఫైనాన్షియలీ కరెక్షన్స్ జరుగుతాయి మార్కెట్లో, రిసెషన్ వస్తుంది, బికాజ్ 8-year కర్వ్ ఉంది కదా. రిసెషన్ అనుకున్నాను, కోవిడ్ అని ఎవడు అనుకోడు. సో రిసెషన్ అనుకున్నాను, మళ్ళీ రిసెషన్ వస్తే మళ్ళీ పోరాడాలి. ఫస్ట్ ఇన్వెస్టర్స్ ఇస్ మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, ఐ డోంట్ వాంట్ ఎనీబడి టు రైట్ ఆఫ్. అండ్ ఐ డెంట్ ఫీల్ లైక్ టైటన్ కంటే ఒక మంచి బ్రాండ్ మనకు దొరకదు. అండ్ దిస్ ఇస్ ద సేఫెస్ట్ హోమ్ దట్ ఐ కెన్ టేక్ దిస్ జర్నీ టు అ లాజికల్ కంక్లూషన్ అని డిసెంబర్ ఎండ్కి. సో వీ ఆల్ మూవ్డ్ ఇన్ టు అ న్యూ హౌస్ కాల్డ్ యాజ్ టైటన్. సో దట్ ఈస్ ద జర్నీ. అండ్ ఆ జర్నీలోకి ఎంటర్ అయినప్పుడు 2018 ఆగస్ట్లో జీరో నెగిటివ్ బ్యాలెన్స్. 2019 ఎండ్ వెన్ ఐ ఫోల్డెడ్ ద కంపెనీ, 1 year of salaries of employees was put in the bank. అంటే టైటన్ జరుగుతుందా లేదా అని పక్కన పెట్టి, ఏదైనా సమస్య వస్తే మళ్ళీ ఆ రోజు లాగా అవ్వకూడదు అని చెప్పి వితిన్ 1 year కంపెనీ అంతా టర్న్ అరౌండ్ అయ్యి, మనం ఒక్క బిజినెస్ చేసినా చేయకపోయినా కానీ 12 months ఆఫ్ దేర్ సాలరీస్ ఈజ్ పుట్ ఇన్ ద బ్యాంక్ యాజ్ ఎ సేఫ్ బ్యాలెన్స్. ఇన్ని కష్టాలు వచ్చాయి కదా. 5 years రన్ చేశాను, 60 months రన్ చేశాను. ఎవ్రీ సింగిల్ మంత్, ఫస్ట్ ఆఫ్ ద మంత్, ఆల్ ఆఫ్ మై ఎంప్లాయీస్ రిసీవ్ దేర్ సాలరీ. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఈ జర్నీ ఆఫ్ హగ్ ఇన్నోవేషన్స్, ఈ డ్రీమ్, ఈ ప్యాషన్ అంతా నాది. నా ప్యాషన్కి నేను నా ఎంప్లాయీస్ ఫ్యామిలీస్ని రిస్క్లో పెట్టలేను. ఇప్పుడు చాలా స్టార్టప్స్ ఏంటంటే కొన్నిసార్లు 7th, 15th 2 monthsకి ఒకసారి ఇస్తారు. మరి వాళ్ళకి ఈఎంఐస్ ఉంటాయి, వాళ్ళకి ఫ్యామిలీస్ ఉన్నాయి, పిల్లలు ఉంటారు, స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. సో యాజ్ ఎ ఆంట్రప్రెన్యూర్ నేను అందరికీ చెప్పేది ఏంటంటే, you have to act with sense of responsibility. CEO chair is not a empowerment, it's actually responsibility. వాళ్ళందరి జీవితాలకి నువ్వు రెస్పాన్సిబుల్. నిన్ను నమ్ముకొని వాళ్ళు రోజు వచ్చి పనిచేస్తున్నారు. సో ద లీస్ట్ దట్ యూ షుడ్ డూ ఇస్ ఎవ్రీ మంత్ ఫస్ట్కి పే చెక్. 1వ తారీఖు 60 నెలలు నాకు ఏమైనా కష్టం ఉండను, నేను ఏమైనా చేయని, 1వ తారీఖు వాళ్ళకి జీతం పడిపోయేది. సో దెర్ వాజ్ నెవర్ ఎ డే మా ఎంప్లాయీస్ థింక్ చేయలేదు దట్ నాకు ఈ నెల జీతం వస్తుందా లేదా అనేది ఏ రోజు ఆలోచించలేదు వాళ్ళు. సో ఇట్స్ అ లైఫ్ లెసన్. ఐ విల్ టెల్ పీపుల్ దట్ నువ్వు ఆంట్రప్రెన్యూర్ నువ్వు ఏమైనా చేయి, కానీ ప్లీజ్ అండర్స్టాండ్ దట్ యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ పీపుల్స్ లైఫ్స్. వాళ్ళ పే చెక్స్తో ఆడుకోవద్దు. ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నో మ్యాటర్ వాట్ ఎవర్ హ్యాపెన్స్, యు ఆర్ అకౌంటబుల్. పర్ఫార్మెన్స్ మనం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం ఎంప్లాయీస్ దగ్గర నుంచి అన్నీ, ఇది కూడా వెరీ ఇంపార్టెంటే. ఆ కమిట్మెంట్ ఉన్నందుకే తెలుసా, ఆ 2017-18లో ఆల్మోస్ట్ 1.5 year ఐ కుడెంట్ గివ్ ఎనీ హైక్. పే అయితే ఇచ్చాను కానీ ఆల్మోస్ట్ 2 years హైక్ ఇవ్వలేకపోయాను. ఒక్క ఎంప్లాయీ కూడా రిజైన్ చేయలేదు, అందరు నాతో స్టిక్ ఆన్ అయ్యారు. ఎందుకంటే బికాస్ ఐ మేడ్ ఇట్ లైక్ ఎ ఫ్యామిలీ. మనమందరం ఒక ఫ్యామిలీ. నేను రేజ్ ఇవ్వలేను, బట్ అట్ ఎనీ కాస్ట్ యువర్ పే చెక్ విల్ నాట్ బి డెఫర్డ్. 2019లో ఎప్పుడైతే టర్న్ అరౌండ్ చేశామో, టైటన్ ఈవెన్ రాకముందే 2019 ఏప్రిల్లో అందరి సాలరీస్ రివైజ్ చేశాను. అందరికీ 3 months సాలరీ బోనస్కి ఇచ్చాను, బికాజ్ ఐ కుడెంట్ డూ దట్ అని చెప్పి. క్యాష్ ఫ్లో వచ్చినప్పుడు మనం చేయాలి. ఆ రోజు కూడా నేను ఇంకా నా ఇల్లు అమ్మేశాను, నా సేవింగ్స్ లేదు. ఫస్ట్ నా ఎంప్లాయీస్ బాగుండాలి, వాళ్ళు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను. అండ్ ఈవెన్ అగ్రిమెంట్ జరిగేటప్పుడు కూడా టైటన్తో ద ఫస్ట్ కండిషన్ వాజ్ ఎవ్రీ సింగిల్ ఎంప్లాయీ హ్యాస్ టు బీ పార్ట్ ఆఫ్ టైటన్. ఐఎమ్ నాట్ ఫైరింగ్ ఎనీవన్. ఈవెన్ డూప్లికేట్స్ ఉన్నా కానీ వీఆర్ నాట్ ఫైరింగ్ ఎనీబడి. టైటన్ కూడా అసలు టైటన్ అనకూడదు కానీ నిజంగా అలాంటి కల్చర్ లేదు. టైటన్ ఆల్సో ఇస్ లైక్ వెరీ ఎంప్లాయీ ఫ్రెండ్లీ, ఎక్స్ట్రీమ్లీ ఎంప్లాయీ ఫ్రెండ్లీ. భాస్కర్ భట్ గారు ఫార్మర్ ఎండి ఆఫ్ టైటన్, ఆయన 18 years టైటన్ సిఇఓగా ఉండినారు, ఎండిగా. హీఈస్ ఎ లెజెండ్ ఇన్ ద ఇండస్ట్రీ అనమాట. ఆయన లాస్ట్ ఇంకా రిటైర్ అయ్యే ముందర వచ్చారు ఆఫీస్కి, వచ్చి ఇంటరాక్ట్ అయ్యి వెళ్ళారు. వెళ్ళి ఆయన బోర్డుకి ఒకటే చెప్పారు, ఇది చాలా చిన్న కంపెనీ, కానీ టైటన్లో ఏం పాలసీస్, ఏం కల్చర్ ఉందో ఆ కల్చర్ ఈ కంపెనీలో ఆల్రెడీ ఉంది. సో ఇట్స్ ద బెస్ట్ మర్జర్ దట్ యూ కెన్ డూ అన్నారు. అండ్ నిజం చెప్తున్నా, దట్ ఈస్ ద బెస్ట్ మర్జర్.
అసలు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా జరిగింది. అసలు ఊరికే అలా పేరు మారిందనే గానీ నథింగ్ చేంజ్డ్. అంటే జనరల్లీ మర్జర్‌లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. చాలా ఇఫ్స్ అండ్ బట్స్ వస్తాయి. జీరో, జీరో ఈగో బ్యాటిల్స్, జీరో కాన్‌ఫ్లిక్ట్స్. టైటన్ ఎప్పుడు మేము నిన్ను కొనుక్కున్నాము. యూ ఆర్ సెకండరీ. అసలు అలాంటి కాన్వర్జేషన్స్ ఒక్కసారి లేవండి. వావ్! సచ్ ఎ బ్యూటిఫుల్ కల్చర్. వెల్కమ్ యూ విత్ ఓపెన్ ఆర్మ్స్. థాట్స్‌కి ఫ్రీడమ్ ఇస్తారు. హ్యూజ్ ఎంపవర్‌మెంట్. చెప్తారు. మన దగ్గర టెక్నాలజీ లేదు. అందుకనే మిమ్మల్ని తీసుకొనొచ్చాం. యూ లీడ్ ద వే. ఎంతమంది చెప్తారు? బయింగ్‌కి బిఫోర్ డిఫరెంట్. ఇగ అంటారు కదా! అమ్మ పెట్టదు తిననివ్వదు అని. అలాంటి కల్చర్ లేనే లేదు. ఎవ్రీబడీ ఈస్ హంగ్రీ ఫర్ నాలెడ్జ్. రీఇన్కార్నేట్ అవుదాము. కొత్త కస్టమర్స్ కోసం మనము నెక్స్ట్ జనరేషన్‌కి మనం ఎలా ఆలోచించాలి? ఇదే థాట్ ప్రాసెస్ కానీ, నో ఈగో, వీడిని తొక్కుదామా, వాడిని తొక్కుదామా ఇలాంటి పాలిటిక్స్ అస్సలు జీరో. అసలు టైటన్‌లో యావరేజ్ ఎక్స్‌పీరియన్స్ ఎళ్లి అడిగితే మీరు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు టైటన్‌లో అంటే, ఇది నా 26థ్ ఇయరు, ఒకరు 28 ఇయర్స్ అయింది. దిస్ ఈజ్ మై 30 ఇయర్స్ ఇన్ టైటన్ అని మాట్లాడతారు. యావరేజ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ టైటన్ ఇస్ 20+ ఇయర్స్. సో దెర్ ఈస్ అ మ్యాజిక్ ఇన్ ద కంపెనీ ఆన్ హౌ దే టేక్ కేర్ ఆఫ్ పీపుల్ త్రూ ద గుడ్ అండ్ బ్యాడ్. సో ఇక్కడ మీరు ఇందాక చెప్పారు వెరీ ఇంట్రెస్టింగ్ మాట ఏంటంటే, మనం జస్ట్ ఈరోజు 16th ఆగస్ట్, నిన్న మనము 75th ఇండిపెండెన్స్. ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నాం. సో ద రియల్ ఫ్రీడమ్ ఈజ్ వాట్ ఐఎమ్ సీయింగ్ యూ ఇస్ ఇన్ యువర్ వర్డ్స్ అండ్ ఇన్ యువర్ కల్చర్, వర్క్ కల్చర్, ఎస్పెషలీ వెన్ ఇట్ కమ్స్ టు ది టాటా గ్రూప్. అబ్సల్యూట్లీ. సో చాలా మంచి కైండ్ ఆఫ్ గుడ్ విల్ ఇన్ ద మార్కెట్లో, నాట్ ఓన్లీ జస్ట్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ బట్ బిఫోర్ ఇండిపెండెన్స్ నుంచి కూడా చాలా మంచి గ్రూప్ ఉన్నది, అండ్ విచ్ ఆల్వేస్ థింక్స్ అబౌట్ ది వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్. అబ్సల్యూట్లీ. సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ది కైండ్ ఆఫ్, ఇప్పుడు మా ప్రేక్షకులు చాలామంది ఈ ఇంటర్వ్యూ చూస్తున్నారు. సో వాళ్ళందరికీ ఒక సాలిడ్ ఎంకరేజ్మెంట్, లాట్స్ ఆఫ్ మోటివేషన్ అండ్ ఒక స్ట్రాంగ్ నమ్మకం వచ్చేసింది. సో ఇదే నమ్మకాన్ని వాళ్ళు ఒకవేళ యాజ్ అ ప్రొఫెషన్గా తీసుకోవాలి అంటే ఇటువంటి ఏదైనా ట్రైనింగ్ తీసుకోవాల్సి వస్తుందా? ఎన్ని కోర్సెస్ ఏమైనా ఉంటాయా? మీరు ఎలా గైడ్ చేస్తారు? మీరు సీఈఓగా అడుగుతున్నారా? లేకపోతే మా టైటన్‌లో టైటన్ ఎంప్లాయీగా జాయిన్ అవ్వాలంటే? స్మార్ట్ ల్యాబ్స్. సో టైటన్ స్మార్ట్ ల్యాబ్స్‌కి జాయిన్ అవ్వాలంటే మేము చూసే క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఫండమెంటల్లీ ఫస్ట్ ఇంజినీరింగ్. ఓకే. తర్వాత వాళ్ళ ప్రోగ్రామింగ్ స్కిల్స్ చూస్తాం. అంటే మాకు కొన్ని బకెట్స్ ఉన్నాయి. సి++ అని, జావా అని, తర్వాత ఆండ్రాయిడ్ అని, తర్వాత ఐఓఎస్ అని, తర్వాత టెస్టింగ్ అని డిఫరెంట్ బకెట్స్ ఉన్నాయి. ఆ బకెట్స్‌లో వాళ్ళ బేసిక్ స్కిల్స్ ఎంతున్నాయని చూస్తాం. వెదర్ దే ఆర్ ఫ్రెషర్స్ ఆర్ దే ఆర్ ఎక్స్‌పీరియన్స్ చూస్తాం. చూసిన తర్వాత వన్స్ దే కమ్ ఇంటూ టైటన్ రైట్, మేము ఆల్మోస్ట్ ఒక 3-4 మంత్స్ వాళ్ళకి నేర్పించాల్సి వస్తుంది. బికాజ్ మేము చేసే స్కిల్ సెట్ ఇస్ నాట్ సంథింగ్ దట్ యూ విల్ గెట్ ఇన్ ద ఇండస్ట్రీ. కరెక్ట్. సో కాబట్టి మేము వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయలేము. సో మేమేం చేస్తామంటే మేము ట్రైన్ చేస్తాము ఆన్ జాబ్. వి మేక్ షూర్ దట్ దే ఆర్ టేకెన్ కేర్ ఆఫ్. అండ్ కానీ ఏంటంటే ఒకటే థింగ్ వాట్ వీ ఆస్క్ ఫర్ పీపుల్ ఇస్ ఆ జీల్, ఆ ప్యాషన్ అండ్ ద రైట్ యాటిట్యూడ్ అండ్ లాంగ్ టర్మ్ థింకింగ్. ఇప్పుడు నేను ఇంటర్వ్యూలో చూస్తానండి, ఇప్పుడు సంబడీ ఈజ్ లైక్ సూపర్ టాలెంటెడ్ అనుకోండి, కానీ వెన్ ఐ సీ ద రెజ్యూమ్ 6 yearsలో 5 jobs మారారనుకోండి, ఈవెన్ ఇఫ్ దట్ పర్సన్ ఇస్ అ రాక్ స్టార్, ఐ డోంట్ వాంట్ దట్ పర్సన్. స్టెబిలిటీ మ్యాటర్స్. స్టెబిలిటీ మ్యాటర్స్. ఎందుకంటే అప్పుడు ఏమవుతుంది, కొంచెం ఛాలెంజ్ వచ్చినా ఇట్స్ ఎ ఫ్లిప్పింగ్ మైండ్. ఎగ్జాక్ట్లీ. అండ్ వన్ బ్యాడ్ యాపిల్ విల్ ఇన్ఫ్లుయెన్స్ లాట్ ఆఫ్ అదర్ బ్యాడ్ యాపిల్స్ అండ్ దెన్ మేక్స్ ద హోల్ థింగ్ వెరీ టాక్సిక్. వెరీ ట్రూ. సో అందుకని మేము ఏంటంటే మోర్ దాన్ ఎనీథింగ్ ఎల్స్ వీ సీ ఫర్ ద రైట్ యాటిట్యూడ్ అండ్ వీ సీ ఫర్ దట్ లాంజిటివిటీ అండ్ డూ పీపుల్ హ్యావ్ దట్ కల్చర్ ఆఫ్ లైక్ లాంగ్ టర్మ్ థింకింగ్ ఉందా, ఆర్ ఇస్ ఇట్ ఆల్ అబౌట్ శాలరీ? ఇఫ్ ఇట్స్ ఆల్ అబౌట్ శాలరీ అనుకోండి, వీఆర్ నాట్ ద కంపెనీ అని చెప్పేస్తాం. ఎందుకంటే వీఆర్ నాట్ ద బెస్ట్ పే మాస్టర్స్. హానెస్ట్లీ ఇండస్ట్రీలో దెర్ ఆర్ కంపెనీస్ హూ విల్ పే మచ్ హయ్యర్, బట్ పీపుల్ స్టే విత్ అస్ ఎందుకంటే దే నో దాట్ వీ టేక్ దెమ్ త్రూ ద థిక్ అండ్ థిన్ అండ్ ద కల్చర్. ఇప్పుడు చూడండి, సింపుల్ ఎగ్జాంపుల్, రేపు సెప్టెంబర్లో నా మొత్తం టీమ్ని ఏథెన్స్కి తీసుకెళ్తున్నాను, గ్రీస్కి. ఓకే, హౌ మెనీ కంపెనీస్ ఇన్ దేర్ బెస్ట్ ప్రాఫిట్స్ విల్ టేక్ ఆల్ ఆఫ్ దేర్ ఎంప్లాయీస్ టు అవుట్ సైడ్ ద కంట్రీ? Highly impossible, right? But those are the things that we give as an experience. Everything is not about money. ఇప్పుడు ఆ మనీ నేను వాళ్ళని ఏథెన్స్కి గ్రీస్కి తీసుకెళ్లే బదులు అది బోనస్గా ఇచ్చేయచ్చు కదా. సో దెర్ ఇస్ నో ఎండ్ టు హౌ మచ్ యూ కెన్ పే. మేమేంటంటే వీ వాంట్ టు గివ్ దట్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఫర్ పీపుల్. సో దట్ మ్యాటర్స్ అ లాట్. ఇండియన్ టెక్నికల్ మార్కెట్, ది టెక్నాలజీ మార్కెట్, ఇఫ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్, ఇందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాలి అంటే ఇది చాలా ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. లైక్ టైటన్ స్మార్ట్ ల్యాబ్స్లో మీరు తీసుకురాబోయే ప్రోడక్ట్స్ కానివ్వండి, ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్స్ కానివ్వండి, చాలా ఫ్యూచర్ని మీరు పరిగణనలో తీసుకున్న తర్వాత ఇటువంటి కైండ్ ఆఫ్ టెక్నాలజీస్ని మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, లుకింగ్ యాట్ ది డే టు డే బిహేవియర్ ఆఫ్ ఎవ్రీ కన్జ్యూమర్.
సో ఇందులో ఎటువంటి కైండ్ ఆఫ్ ప్రైసింగ్ ఉంటుంది? వాట్ విల్ బి ది కైండ్ ఆఫ్ డిఫరెంట్ మోడల్స్? ఆఫ్ కోర్స్ మా ప్రేక్షకులకు తప్పకుండా ఆ మోడల్స్ కూడా మనం చూపిద్దాము. బట్ బిఫోర్ దట్ వాట్ ఆర్ ద కైండ్ ఆఫ్ ఫీచర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్? ఇప్పుడు మీ దగ్గర ఒక స్పెషల్ వేరియబుల్స్ ఉన్నాయి, హీరబుల్స్ రాబోతున్నాయి. సో వాట్ ఈస్ దట్ ఎంటైర్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్? సో ఫస్ట్ ఏంటంటే అండి 5 years బిఫోర్ అయితే నిజంగా చెప్పాలంటే స్మార్ట్ వాచ్ అనేది ఒక ఎగ్జాటిక్ ప్రోడక్ట్, తర్వాత ఒక ఇన్నోవేషన్ లాగా ఉంది. థ్యాంక్స్ టు చైనా వితిన్ 1.5 year దే మేడ్ ఇట్ ఎ కమాడిటీ, రైట్? సో ఇప్పుడు హానెస్ట్లీ స్పీకింగ్ ఇది కమాడిటీ అయిపోయింది. ఓకే, సో ప్రతి ఒక్కరు స్మార్ట్ వాచ్ అంటే ఏం చెప్తారంటే స్టెప్స్, హార్ట్ రేట్, తర్వాత స్లీప్, ఇవే మాట్లాడతారు. దెన్ మల్టీ స్పోర్ట్స్, మనం పరిగెడుతున్న ఇది అనేది. ఇక్కడ ఏమవుతుందంటే వేర్ వీ వాంట్ టు డిఫరెన్షియేట్ అండ్ వేర్ వీ వాంట్ టు కీప్ అవర్ రిజల్ట్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే టైటన్ ఇన్ లాస్ట్ ఇయర్ వరకు ఏంటంటే వీ వర్ ఆపరేటింగ్ అట్ అ సర్టన్ ప్రైస్ సెగ్మెంట్ ఓకే. and we had very few models in the market openly, okay, for several reasons. So మాకు అర్థమైంది ఏంటంటే particularly the mid economy market of India is on a completely different price range. సో అందుకని మేము అదంతా అనలైజ్ చేసుకొని దెన్ వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ వీఆర్ లుకింగ్ అట్ ఇట్ ఇన్ అ వే వేర్ మనకు భారతదేశంలో చాలా భారతదేశాలు ఉన్నాయంటారు. ఎందుకంటే ఇండియా హ్యాస్ మెనీ ఇండియాస్, అవునా? ఎందుకంటే ప్రతి కస్టమర్ డిఫరెంట్. కొందరు ఏంటంటే దే వాంట్ టు బై ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ థింగ్. దెమ్ కస్టమర్స్ ఆర్ లైక్ వాల్యూ ఫర్ మనీ. సమ్ కస్టమర్స్ ఆర్ చెక్ లిస్ట్ డ్రివెన్. అంటే ఈ ఫీచర్స్ అన్నీ ఉన్నాయి, నేను వాడనా అనేది వేరు, బట్ నేను కొంటున్నప్పుడు నాకు ఇవన్నీ ఉన్నాయా లేదా అని చూస్తారు. సో ఎవ్రీబడి ఈజ్ డిఫరెంట్ అండ్ బేస్డ్ ఆన్ ద సిటీ ఆల్సో ఇట్స్ డిఫరెంట్, బేస్డ్ ఆన్ ద స్పెండింగ్ కెపాసిటీ ఇస్ డిఫరెంట్. సో దట్స్ వై ఐ సే ఇండియా హ్యాస్ మెనీ ఇండియాస్. సో అది స్టడీ చేసి మేము ఏం చేస్తున్నామంటే ఈ ఇయర్ వీఆర్ లాంచింగ్ ఎ లాట్ ఆఫ్ ప్రోడక్ట్స్ జస్ట్ టు మేక్ షూర్ దట్ వీ హ్యావ్ కస్టమర్స్ అట్ ఎవ్రీ ప్రైస్ పాయింట్ వేర్ వీ హ్యావ్. ఇప్పుడు ఒక కస్టమరు టైటన్ షోరూంలోకి వాక్ చేశారనుకోండి, ఫాస్ట్ ట్రాక్ షోరూమ్ కానీ టైటన్ షోరూమ్ కానీ, ఆల్ ద వే ఫ్రమ్ 3,000 రూపాయల దగ్గర నుంచి 15,000 వరకు మేము ఒక రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ మేము ఇవ్వాలనుకుంటున్నాం మన కస్టమర్స్కి. సో దట్ ఎందుకు అంటే ప్రతి కస్టమర్కి ఒక డిఫరెంట్ ప్రైస్ పాయింట్ ఉంది, ఒక డిఫరెంట్ ఫీచర్స్ ఉంటాయి. సో దాని ప్రకారంగా సెగ్మెంట్ చేసి ప్రతి 1,000 రూపాయల మధ్యలో ఒక్కొక్క ప్రోడక్ట్ని మేము పెడుతూ ఈ ఇయర్లో వీ విల్ సీ లాట్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ టైటన్ అట్ ఆల్ అఫోర్డబుల్ పాయింట్స్. డిఫరెన్స్ ఏంటి టైటన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ద బ్రాండ్ ప్రామిస్. మీకు రేపు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, యు నాట్ జంపింగ్ ఆన్ టు సమ్ ఆన్లైన్ అన్నోన్ బ్రాండ్, అవునా? వాళ్ళ ఆఫీస్ ఎక్కడో తెలియదు కాదు. మీరు వాచ్ చక్కగా ఒక టైటన్ షోరూమో ఫాస్ట్ ట్రాక్ షోరూంలోకి వెళ్ళి నాకు పని చేయట్లేదు అంటే మీకు ఒక మనిషితో మాట్లాడుతున్నారు, అండ్ దెన్ ద సర్వీస్ ఇస్ గ్యారంటీడ్. దట్ ఈస్ ద టాటాస్ అండ్ టైటన్స్ ప్రామిస్ విచ్ నో బ్రాండ్ ఇన్ ఇండియా కెన్ గివ్ యూ. చాలా స్ట్రాంగ్ హోల్డ్ ఉంది. అబ్సల్యూట్లీ. అంటే దిస్ ఇస్ లైక్ 30-35 years ఆఫ్ ఎగ్జిస్టెన్స్ కదా, రేపు వెళ్ళిపోయే బ్రాండ్ కాదు. ఊరికే ఫ్లాషీగా టూ మెనీ యాడ్స్ ఇచ్చేసి టకటక మార్కెట్ క్యాప్చర్ చేసుకొని వీ డోంట్ వాంట్ బి ఎ ఫ్లాష్ న్యూస్. వీఆర్ హియర్ టు స్టే. సో దట్స్ వై వీ డోంట్ వాంట్ టు కంపీట్ వేర్ వీ కెనాట్ ఆఫర్ ద వాల్యూ. ఇది నంబర్ 1 మెయిన్ పాయింట్ అండి కస్టమర్. సో 3,000 నుంచి 15,000 రూపాయల్లో చాలా ప్రోడక్ట్స్ ఈ ఇయర్లో మేము అందుబాటుకి తెస్తున్నాం. ఆల్మోస్ట్ ప్రతి నెల ఒక ప్రోడక్ట్ లాంచ్ చేస్తున్నాం. ఈ ఇయర్లో ఆ పేస్లో మీరు చూస్తారు టైటన్లో టూ మెనీ ప్రోడక్ట్స్. అవన్నీ టైటన్ స్మార్ట్ ల్యాబ్స్, తర్వాత మొత్తం టీమ్ ఎఫర్ట్. దర్ ఇస్ నో సింగిల్ టీమ్. బెంగళూరులో ఒక టీం ఉంది, ఇక్కడ ఒక టీం ఉంది, దెన్ హోసూర్లో ఒక టీం ఉంది, చైనాలో ఒక టీం ఉంది. అందరం కలిసి వీఆర్ జస్ట్ లైక్ వర్కింగ్. జస్ట్ ఇమాజిన్ ఎవ్రీ మంత్ ఒక ప్రోడక్ట్ లాంచ్ అంటే ఎంత ప్రెషర్, ఎంత ఉంటుంది. సో దర్ ఇస్ అ లాట్ దట్ ఈస్ హ్యాపెనింగ్. ఈ కామ్నెస్కి బిహైండ్ దర్ ఇస్ అ లాట్ ఆఫ్ మ్యాడ్నెస్ గోయింగ్ ఆన్, బట్ విత్ అ లాట్ ఆఫ్ ప్యాషన్, బికాస్ వీ వాంట్ టు మేక్ షూర్ దట్ కస్టమర్స్కి ఒక మంచి ప్రోడక్ట్స్ వాల్యూలో ఇవ్వాలని. వెయిట్ అండ్ వాచ్. ఆల్రెడీ ఈ ఇయర్ మేము ఏప్రిల్ నుంచి చూస్తే ఆల్రెడీ 4 ప్రోడక్ట్స్ లాంచ్ చేసాం. ఈ నెలలో ఇంకో 3 ప్రోడక్ట్స్ లాంచ్ చేస్తున్నాం. సో వీఆర్ ఆన్ దాట్ ఆన్ ద హుక్ ఆఫ్ లైక్ ఇట్స్ రైనింగ్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ టైటన్. ఇట్స్ రైనింగ్ ఫ్రమ్ టైటన్ అంతే. సో ఇది వన్ ఆస్పెక్ట్ అండి. రెండోది ఏంటి అంటే నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అడిగారు కదా. వన్ ఆఫ్ ద కీ థింగ్స్ దట్ వీఆర్ వర్కింగ్ ఆన్ ఇస్, ఇప్పుడు ఎవరైనా సరే స్మార్ట్ వాచ్ కొనుక్కున్నారనుకోండి, ఇనీషియల్గా ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఏమని, అరే హార్ట్ రేట్ చూసుకోవచ్చు, అరే ఎన్ని అడుగులు వేసావు, ఎన్ని గంటలు పడుకున్నాను, ఈ ఎగ్జైట్మెంట్ ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే సేమ్ డేటా మళ్ళీ చూసి దర్ ఇస్ నో ఎగ్జైట్మెంట్. బికాజ్ మనం మామూలుగా యావరేజ్ హ్యూమన్ బీయింగ్స్ లైఫ్ స్టైల్ పీపుల్ ఏంటి, 10:30 పడుకుంటాం, పొద్దున్న లేస్తాము, ఒక జనరల్ లైఫ్ స్టైల్ ఉంటుంది, అంత డైనమిక్ ఏమి ఉండదు. అలాంటప్పుడు ఆ ఎగ్జైట్మెంట్ అనేది తగ్గిపోతూ వస్తుంది. ఎవరైనా జిమ్కి వెళ్ళి ట్రాన్స్ఫర్మేషన్ చేసే వాళ్ళు ఉన్నారనుకోండి, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. నార్మల్ లైఫ్ స్టైల్ ఆడియన్స్ తీసుకునే వాళ్ళకి
15 days 1 month 2 monthస్కి ఎగ్జైట్మెంట్ పోతుంది. దాని తర్వాత ఏంటి, కాల్ నోటిఫికేషన్స్కి మెసేజ్ నోటిఫికేషన్స్కి మాత్రమే వాడుకుంటున్నారు కానీ ఆ వాచ్ని, అంతే, లేకపోతే ఇంకేం లేదు. సో 80% ఆఫ్ అవర్ ఆడియన్స్ హూ ఆర్ బయింగ్ వాచెస్ ఆర్ బిలాంగింగ్ టు దిస్ కేటగిరీ. సో వెన్ మెజారిటీ ఈ కేటగిరీలే ఉంటే వాళ్ళని ఎలా మోటివేట్ చేయాలి, వాళ్ళని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, దీని మీద ఒక కొత్త జర్నీ స్టార్ట్ చేసాం. సో నెక్స్ట్ ఇయర్ యూ విల్ సీ కంప్లీట్లీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అంటాం అనమాట. దర్ ఇస్ నో మోర్ డివైస్. అంటే ఇప్పుడు 3 కాంపోనెంట్స్ ఉంటాయండి. ఒకటి వాచ్, దాని తర్వాత ఒకటి మొబైల్ యాప్, దాని తర్వాత ఒకటి క్లౌడ్, మన డేటా అంతా స్టోర్ చేసేది. సో మేము ఉత్త వాచ్ వరకు ఆగిపోకుండా ఈ మూడింటిని కంబైన్ చేసి వీ వాంట్ టు క్రియేట్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ అ కస్టమర్ ఎక్స్పీరియన్స్. ఈ ఎక్స్పీరియన్స్ విల్ బి ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. సో వీఆర్ గోయింగ్ టు గివ్ సంథింగ్ వెరీ యూనిక్ టు అవర్ కస్టమర్స్. సో బికమింగ్ క్యూరియస్ నౌ మై సెల్ఫ్. సో డెఫినెట్లీ చాలా ఎగ్జైటింగ్ ఉంటుంది. సో దట్ ఈ జర్నీ అనేది వాళ్ళకు డే టు డే ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేసి దే షుడ్ బి ఏబుల్ టు సీ మోర్ వాల్యూ ఫర్ అవర్ ప్రోడక్ట్స్ అనేది, అది మా తపన. ఆ జర్నీ బ్లూ ప్రింట్ చాలా బాగుంది. సో నెక్స్ట్ 3 months 6 months 1 yearలో యూ విల్ స్టార్ట్ సీయింగ్ లాట్ ఆఫ్ ఇన్నోవేషన్ ఆన్ దట్ సైడ్ ఆల్సో. సో వీ డోంట్ వాంట్ టు లిమిట్ ourselves విత్ ప్రోడక్ట్స్. వీ వాంట్ టు టాక్ అబౌట్ కన్జ్యూమర్ జర్నీ, కస్టమర్ ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్కి దే ఆర్ వెరీ ఫ్యూ ప్లేయర్స్. అవునండి. ఎందుకంటే చాలామంది ఏంటంటే ప్రోడక్ట్స్ తెస్తారు, దాని తర్వాత ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ చాలా తక్కువనే ఉన్నాయి. మేము కూడా ఇప్పుడు ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేస్తున్నాము. మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ నాట్ ద ఓన్లీ ప్లేస్ వెర్ వీ వాంట్ టు స్టాప్. వీ వాంట్ టు గివ్ దట్ హోలిస్టిక్ ఎక్స్పీరియన్స్. అది అక్కడ. సో ఇందాక రాజ్ గారితో మనం చాలా డీటెయిల్స్ మాట్లాడాము, వారి జర్నీ గురించి మనం తెలుసుకున్నాము. అయితే ఇప్పుడు మీరందరూ చాలా పేషెన్స్తో ఈ ఇంటర్వ్యూ అంతా చూశారు. అండ్ ఇప్పుడు అసలు సినిమా మీకు చూపించబోతున్నాను, అది టైటన్ స్మార్ట్ ల్యాబ్స్, ఆ డిస్కవరీస్, ఆ ప్రోడక్ట్స్, ఆ డిజైన్స్, ఆ ఫీచర్స్ గురించి మనం తెలుసుకున్న సమయం వచ్చేసింది. సో ఇప్పుడు నేను రాజ్ గారిని రిక్వెస్ట్ చేస్తాను, సార్ ఇప్పుడు మీ అరే ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ మనం కొన్నే చూపిస్తున్నాము. సో ఇట్స్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ మా ప్రేక్షకులకు అందరికీ. సో ప్లీజ్ లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ ది బేస్ ఆర్ ద హైయెస్ట్ మోడల్, మీ ఇష్టం. యాక్చువల్లీ బేస్ హైయెస్ట్ కంటే కూడా ఐఎమ్ థింకింగ్ ఫస్ట్ ఈ వాచ్తో మొదలు పెడతాను. ఎందుకంటే స్మార్ట్ వాచ్ అనేది వచ్చేటప్పటికి ఏంటంటే, స్మార్ట్ వాచ్ అనేది అందరూ తెలుసు, స్మార్ట్ వాచ్ అండ్ మొత్తం ఎలక్ట్రానిక్స్ ఉంటుంది అని. బట్ టైటన్ అనేది వాచ్ కంపెనీ. సో వాచ్ కంపెనీ అంటే ఏంటి, మనం అందరం చూసే ట్రెడిషనల్ వాచెస్, అనలాగ్. మన పెద్దవాళ్ళందరూ ఏంటి, ఇంకా అనలాగ్ వాచెసే ఇష్టపడతారు. అండ్ టైటన్ బ్రాండ్ వచ్చేటప్పటికి ఫస్ట్ ఏం చేస్తారు, అనలాగ్ వాచ్ ఉందా అంటారు, దాంట్లో స్మార్ట్ ఉందా అని. సో ఇది వన్ ఆఫ్ అవర్ ఫ్లాగ్షిప్ ప్రోడక్ట్స్, కనెక్టెడ్ ప్లస్ అని చెప్పి. ఈ ప్రోడక్ట్ ఏంటి అంటే, మీరు చూస్తే ఇది రెగ్యులర్ వాచ్ లాగా ఉంది, ఇది రెగ్యులర్ వాచే. ఈ రెగ్యులర్ వాచ్ లోపల మేమేం చేసామంటే ఒక స్మాల్ డిస్ప్లే పెట్టేసి, ఆ డిస్ప్లే లోపల మీకు ఇన్కమింగ్ కాల్ అలర్ట్స్ కానీ, స్టెప్స్ కానీ ఇలాంటివన్నీ వస్తాయి. హైబ్రిడ్ వాచెస్ అనేవి మార్కెట్లో చేసేది చాలా తక్కువ మంది, ఎందుకంటే ఇవి చాలా కాంప్లికేటెడ్. ఎందుకంటే అన్లాగ్ ఉండాలి, డిస్ప్లే ఉండాలి, ఆ హైబ్రిడ్లో వర్కింగ్ అనేది, పర్ఫార్మెన్స్ అనేది చాలా చాలా డిఫికల్ట్. సో వీఆర్ వెరీ ఫ్యూ కంపెనీస్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ హైబ్రిడ్ వాచ్ చేయడం అనేది. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసే ప్రోడక్ట్స్ అన్నీ ఏంటంటే, మీకు అప్రాక్సిమేట్లీ ప్రైస్ రేంజ్ ఆఫ్ 2000 నుంచి ఒక 12,000 వరకు డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో నేను చూస్తాను. ఈ ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది ఒక హైబ్రిడ్ వాచ్. ఓకే, సో ఇది ఈ ప్రోడక్ట్ ఏంటి అంటే, ఇది ఫస్ట్ ఏమోలెడ్ ప్రోడక్ట్. ఏమోలెడ్ అంటే ఏంటంటే, మనకు డిస్ప్లే అనేది ఉంటుంది కదా, మనం ఇప్పుడు ఎల్ఈడి స్క్రీన్ అంటాము, ఎల్సిడి స్క్రీన్ అంటాం, అలా కదా మొబైల్స్ లో వస్తుంది, టీవీస్ లో కూడా మనం చూసాం కదా ఎల్ఈడి స్క్రీన్ అంటాం. సో మనకి స్క్రీన్ క్లారిటీ పెరిగే కొద్దీ ఏంటి అంటే, మనకు రెజల్యూషన్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఈ ప్రోడక్ట్ ఏంటి అంటే, ఇట్స్ ఏమోలెడ్ డిస్ప్లే. ఏమోలెడ్ డిస్ప్లే అనేది ఏంటంటే, మనకు చాలా క్రిస్టల్ క్లియర్ డిస్ప్లే వస్తుంది అనమాట. సో ఇప్పుడు వాచెస్ ఏంటి, ఉత్త టైమే కాకుండా మనం నచ్చిన ఫోటోగ్రాఫ్ పెట్టుకోవచ్చు, మనకు నచ్చిన బ్యాక్గ్రౌండ్స్ పెట్టుకోవచ్చు. అలాంటివి పెట్టినప్పుడు ఏంటంటే డిస్ప్లే క్వాలిటీ అనేది ఇంపార్టెంట్. సో టైటన్లో మేము లాంచ్ చేసిన ఫస్ట్ ఏమోలెడ్ డిస్ప్లే, ప్లస్ దీంట్లో 100+ స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి, ప్లస్ దీంట్లో జీపీఎస్ ఉంది. సో జీపీఎస్ ఏమవుతుందంటే, మనం బయటికి వెళ్ళినప్పుడు మనకు యాక్యురేట్గా ఒకవేళ డిస్టెన్స్ కానీ, తర్వాత మనం ఎక్కడికైనా ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు కానీ, ఆ మెజరింగ్ అనేది చాలా అక్యురేట్ వస్తుంది. సో అది ఈ ప్రోడక్ట్ అనమాట. ఇది
నెక్స్ట్ లుక్స్ లైక్ హైలీ రికమెండెడ్. హైలీ రికమెండెడ్, ఎందుకంటే ఇది స్మార్ట్ వాచ్ ప్లస్ జీపీఎస్ ప్లస్ ఏమోలెడ్ డిస్ప్లే. సో ఆల్ కాంబినేషన్స్ మనకు దీంట్లో ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది కూడా టైటన్ ఫ్యామిలీలోనే. ఓకే, దీంట్లో యూనిక్నెస్ ఏంటి అంటే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అని ఉంటుంది, ప్లస్ ఇది కూడా హై రెజల్యూషన్లో ఏమోలెడ్. డిఫరెన్స్ రెండు ఏంటి అంటే ఇది వచ్చేసి సర్కిల్ వస్తుంది, ఇది వచ్చేసి స్క్వేర్లో వస్తుంది. అంటే ఐఫోన్ వాచెస్ లాగా ఉన్నాయి, బట్ యాక్చువల్లీ దీని గురించి కొంచెం చెప్తారా? అంటే ఇప్పుడు వాచ్ అనేది రెండు వస్తాయి, ఒకటి సర్కిల్ లేకపోతే ఒకటి రెక్టాంగిల్. సో ఐఫోన్ ఇప్పుడు యాపిల్ వాచ్ వచ్చేసి దే కెనాట్ క్లెయిమ్ దట్ ఆల్ రెక్టాంగులర్ ఇస్ యాపిల్ వాచ్ కదా. సో అలా, బట్ అన్ఫార్చునేట్ ఏంటంటే యాపిల్ ఫస్ట్ రెక్టాంగులర్ గ్లోబల్లీ రిలీజ్ చేసింది కాబట్టి యాపిల్ క్లెయిమ్స్ ఇట్. బట్ యాపిల్ కంటే బిఫోర్ హగ్ ఇన్నోవేషన్స్ ఫస్ట్ రెక్టాంగులర్ స్మార్ట్ వాచ్ రిలీజ్ చేసింది, బట్ హగ్ యాపిల్ కాదు కాబట్టి ప్రపంచంలో చాలా మందికి తెలియదు. సో రెక్టాంగులర్ వాచెస్ స్టార్టెడ్ బిఫోర్ యాపిల్ ఆల్సో. సో ద క్రెడిట్ గోస్ టు యూ ఫర్ దట్ స్క్వేర్ షేప్ ఆర్ రెక్టాంగులర్ షేప్. ఐ కాంట్ టేక్ క్రెడిట్ బికాజ్ యాపిల్ ఇస్ యాపిల్. ఎవరమైనా సరే యాపిల్ ని ఒక పినాకిల్ లాగా చూస్తాం ప్రోడక్ట్ ఇంజనీరింగ్ లో, యాపిల్ తర్వాతనే ఎవరైనా. బట్ ఒక ప్రౌడ్నెస్ ఏంటి అంటే అప్పట్లో ప్రతి ఒక్కరు ఇలాంటి సర్క్యులర్ డిస్ప్లేనే చేశారు. ఫిట్బిట్ కానీ అలాంటి ప్రీవియస్ కంపెనీస్ అన్ని మోటో 360 అని చేశారు, అన్ని సర్క్యులరే ఉండినాయి. యాపిల్ వాజ్ ద ఫస్ట్ వన్ హూ కేమ్ విత్ స్క్వేర్ డిస్ప్లే. హగ్ ఇన్నోవేషన్స్ వాచ్ కూడా అదే టైంలో వచ్చింది, దట్ వాజ్ ఆల్సో స్క్వేర్ డిస్ప్లే అనమాట. సో ఈ రెండు ఆల్మోస్ట్ సేమ్ డిస్ప్లే సేమ్ టైమ్స్లో వచ్చాయి. అట్లీస్ట్ నేనేంటంటే వీఆర్ ద ఫస్ట్ వన్ అని అనకుండగా I want to say that at least మేము యాపిల్ లాగా ఆలోచించగలిగాము. I think that is the right way to put it. Made in India idea. Made in India idea, and we are the first ones to think that rectangle. ఎందుకు రెక్టాంగిల్ అంటే ఇప్పుడు మనం సర్క్యులర్ డిజైన్ తీసుకున్నాం అనుకోండి, మనం ఏదైనా సరే చూసేటప్పుడు మీకు సైడ్స్ అనేది కట్ అవుతుంది. అదే కన్నా మీరు రెక్టాంగులర్ డిజైన్ చూసుకుంటే ప్రతి ఒక్క ఇంచ్ ఆఫ్ ద రియల్ ఎస్టేట్ ని మనం వాడుకోవచ్చు డిజైన్ పరంగా. సో అందుకని మై పర్సనల్ ప్రిఫరెన్స్ ఇస్ రెక్టాంగిల్, బట్ పీపుల్ లైక్ బోత్. ఐ మీన్ చాలా మందికి ఇప్పుడు నేను వేసుకుంటున్న వాచ్ కూడా రౌండ్ వాచ్. సో కాబట్టి ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద కస్టమర్ చాయిస్. బట్ ఏంటంటే రెండు ఏమోలెడ్ డిస్ప్లే. బట్ నా మా ప్రేక్షకులకు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇప్పుడు మీ టెక్నాలజీ, మీ ఫీచర్స్, మీ పేటెంటెడ్ టెక్నాలజీ వల్ల ఈవెన్ యాపిల్ని కూడా మీరు పరిగెత్తించబోతున్నారు. అంటే యూఆర్ గోయింగ్ టు గివ్ బిగ్ కాంపిటీషన్ నౌ. యాపిల్ అనేది మళ్ళీ చెప్పాను కదా, ఇట్స్ అ పినాకిల్. యాపిల్ కి కాంపిటీషన్ అని మేము అనుకోము. అండ్ ఆల్సో యాపిల్ ఆపరేట్స్ అట్ డిఫరెంట్ ప్రైస్ పాయింట్స్ కంప్లీట్లీ. ఇండియన్ కన్స్యూమర్స్ ఇప్పుడు మీకు యాపిల్ వాచ్ అంటే 70,000 అండి, 54,000 నుంచి 70,000. ఎంతమంది కస్టమర్స్ యాపిల్ వాచ్ కొంటారు? దానికి ఒక మంచి స్మార్ట్ ఫోన్ వస్తుంది. ఐఫోన్ కూడా మనకు ₹1,00,000, కానీ ఆండ్రాయిడ్ ఫోన్స్ ఏమయ్యాయి 20,000 రూపీస్, 10,000 నుంచి కూడా స్మార్ట్ ఫోన్స్ మొదలయ్యాయి. We are a price sensitive market. So Titan operates in the price sensitive market కాబట్టి అందుకనే మా ప్రైస్ పాయింట్స్ వచ్చేసి 2,000 నుంచి 12,000 ఉన్నాయి. మాక్సిమం ఫ్యూచర్లో 15,000 వరకు వెళ్ళొచ్చు. అంతకు మించి వీ డోంట్ వాంట్ టు ప్లే బికాస్ వెళ్ళొచ్చు, కానీ ఏంటంటే కన్స్యూమర్కి అందుబాటు లేని ప్రైస్లో చేసి లాభం లేదు అనేది మా ఉద్దేశం. ఎవ్రీ బ్రాండ్ హ్యాస్ అ సర్టన్ పవర్ టు ఇట్ అండ్ సర్టన్ ప్రైస్ పాయింట్స్ టు ఆపరేట్ విత్. సో దీస్ ఆర్ ఆర్ కంఫర్టబుల్ ప్రైస్ పాయింట్స్. ఈ మోడల్స్ మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు నేను చూపించేవన్నీ మీకు మార్కెట్లో లాంచ్ అయిన మోడల్స్. ఓకే, ప్రాబ్లీ ఒకటి స్నీక్ పీక్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ వరకు చూపించాను కదా, ఇది వచ్చేసి ఇది కూడా టైటన్ బ్రాండ్లోనే. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ అస్ టైటన్ స్మార్ట్. ఇదేంటి అంటే దీంట్లో డిఫరెన్స్ ఆర్ అడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లో మీకు వాయిస్ అసిస్టెన్స్ ఉంది. అలెక్సా, ఇప్పుడు మనకు అన్ని చోట్ల అలెక్సా వాడతాం కదా. సో ఇది అలెక్సా, మీరు వాట్ ఇస్ ద వెదర్, అలెక్సా కెన్ యూ డూ సంథింగ్ అన్నప్పుడు అలెక్సా కమాండ్స్ అన్ని దీంట్లో మీరు రికార్డ్ చేయొచ్చు. సో అది దీంట్లో యూనిక్ ఫీచర్. హైలీ రికమెండెడ్ అగైన్. దిస్ ఇస్ విత్ అలెక్సా. ఓకే, ఇప్పుడు ఇక్కడ వచ్చేటప్పటికి ఇది ప్లే ప్లస్, ఇది ప్లే. ఓకే, రెండు ఆల్మోస్ట్ సేమ్ లా కనిపిస్తుంది. ద ఓన్లీ డిఫరెన్స్ వచ్చేసి ఒకటి, ఈ రెండు కూడా ఫాస్ట్ ట్రాక్ బ్రాండ్ మేము ఫస్ట్ ఏమోలెడ్ వాచ్ అనమాట, అంటే హై రెజల్యూషన్ డిస్ప్లేలో లాంచ్ చేస్తున్నాము. ఇది మీకు స్నీక్ పీక్, ఎందుకంటే ఇది ఇంకా మార్కెట్లోకి రాలేదు. సో నెక్స్ట్ వీక్ లాంచ్ అవుతుంది. సో ప్రాబ్లీ మీరు ఫస్ట్ టైం చూస్తున్నారు. ప్లే అండ్ ప్లే ప్లస్ డిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ ప్లే అనే పదం ఎందుకు వాడామంటే మీకు దీంట్లో డిస్ప్లే అనేది చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ప్లస్ ఆల్సో ఇంకోటి ఏంటంటే దీంట్లో గేమ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ టైం ఒక స్మార్ట్ వాచ్లో కూడా గేమ్స్ ఇంట్రొడ్యూస్ చేసాం, అందుకని ప్లే అని. ప్లేకు ప్లే ప్లస్కు ఒక డిఫరెన్స్ ఏంటి అంటే ప్లే ప్లస్లో బ్లూటూత్ కాలింగ్ ఉంది. సో మీరు ఆ వాచ్లో
మీరు డైరెక్ట్గా మీరు మాట్లాడేసేయచ్చు. దాంట్లోనే బిల్ట్ ఇన్ స్పీకర్తో ఇస్తున్నాము. సో ఫస్ట్ టైం అగైన్ ఫాస్ట్ ట్రాక్ బ్రాండ్లో ఇది ఫస్ట్ వాచ్ అవుతుంది. అడిషనల్ హార్డ్వేర్ కూడా వచ్చేస్తుంది. ఒక అడిషనల్ హార్డ్వేర్ వచ్చింది, మైక్ స్పీకర్ రెండు వచ్చేస్తాయి. సో దట్ మనం ఫోన్ జేబులోంచి తీయకుండా కాల్ వస్తే మీరు దాంట్లోంచే ఆన్సర్ చేయొచ్చు. ఇది నెక్స్ట్ వీక్ మార్కెట్లోకి లాంచ్ చేస్తున్నాము, ప్లే ప్లస్. దిస్ ఇస్ టెంప్టింగ్. యా, సో అది. అండ్ దీంట్లో ఈ రెండిటి వాచెస్లో ఇంకొకటి ఏంటంటే, ఈ రెండిట్లో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ యానిమేటెడ్ వాచ్ ఫేస్లో ఒక యానిమేషన్ కూడా ఉంటుంది మీకు. దట్ ఈస్ వెరీ యూనిక్. అది హై రెజల్యూషన్లో యానిమేషన్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తే చాలా బాగుంటుంది. గుడ్ క్వాలిటీ. చాలా బాగుంటుంది అనమాట. సో దోస్ ఆర్ ద థింగ్స్ దట్ వీ హ్యావ్. ఓకే, ఇది వచ్చేసి రిఫ్లెక్స్ కర్వ్ అంటాము. ఇది కర్వ్ అని ఎందుకు అన్నామంటే, ఈ డిజైన్ అనేది ఎడ్జెస్లో కర్వ్ వచ్చి ఒక 2D డైమెన్షన్లో 2.5D డైమెన్షన్లో ఇస్తున్నాము. ప్లస్ దీంట్లో వన్ ఆఫ్ ద అదర్ యూనిక్ థింగ్స్ వచ్చేసి దీంట్లో మనకు టెంపరేచర్ ట్రాకింగ్ కూడా ఉందన్నమాట. సో మనకి కోవిడ్ టైమ్స్లో మనకి SpO2 తర్వాత టెంపరేచర్, SpO2 అనేది ఆల్మోస్ట్ అన్ని వాచెస్లో ఉంది. దీంట్లో ఏంటంటే బాడీ టెంపరేచర్ కూడా ఒక యాడ్ ఆన్ లాగా పెట్టామన్నమాట. బాడీ టెంపరేచర్ అనేది చాలా మంది ఏమనుకుంటారంటే దట్ ఈస్ ఓన్లీ యూజ్డ్ ఫర్ కోవిడ్ అనుకుంటారు. బట్ మెడికల్ సైన్స్ ప్రకారం ఏంటంటే అక్యురేట్ బాడీ టెంపరేచర్ మానిటరింగ్ కానీ మనం కరెక్ట్గా చేయగలిగితే విమెన్ ఆవ్యులేషన్కి కూడా దీనికి చాలా ఇంపార్టెంట్ సైన్స్ ఉంది. సో ఇప్పుడు మేము సమ్ ఆఫ్ ద ప్రోడక్ట్స్లో ఇప్పుడు విమెన్ మెన్సురేషన్ సైకిల్స్ తర్వాత వాళ్ళ ఆవ్యులేషన్ మేనేజ్మెంట్ కూడా మేము స్మార్ట్ వాచ్లో ఇస్తున్నాము. దాంతో టెంపరేచర్ కూడా పెడితే దెన్ విమెన్ కెన్ యాక్చువల్లీ ప్రెడిక్ట్, అంటే సైంటిఫికలీ మీరు గైనకాలజిస్ట్కి వెళ్తే టెంపరేచర్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఫర్ ఆవ్యులేషన్ పీరియడ్ మానిటరింగ్ అనమాట. సో అలాంటిది కూడా దీంట్లో పెట్టాం. దాని తర్వాత ఆ కార్నర్లో మీరు చూసేది దట్ ఈస్ ఆర్ రిఫ్లెక్స్ బ్యాండ్. అది లాస్ట్ 1.5 years ago లాంచ్ చేసిన ప్రోడక్ట్. సో ఎవరికైనా వాచెస్ వద్దు, బ్యాండ్ కావాలంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ద హైలీ రన్నింగ్ బ్యాండ్స్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ అనమాట. సో ఇలా వీ హ్యావ్ లైక్ డిఫరెంట్ అరే ఆఫ్ ప్రోడక్ట్స్. ఇప్పుడు ఇలా చూస్తున్నారు, ఇంకొక 2 నెలల తర్వాత చూస్తే ఈ టేబుల్ అంతా నిండిపోయిన ప్రోడక్ట్స్ వస్తాయి. సో చూసారు కదా, చాలా ఇంట్రెస్టింగ్ మోడ్స్. స్పెషలీ ఇందాక విమెన్స్ కోసం కూడా ఫోకస్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేసిన వాచెస్ ఉన్నాయి, విచ్ అడ్వాన్స్డ్ ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీతో ఇంకా రాబోయే నెలల్లో రాబోయే సంవత్సరంలో చాలా ఇంకా వాచెస్ విత్ న్యూ మోడల్స్, న్యూ ప్రైసెస్ రాబోతున్నాయి అండ్ హైలీ ఎకనామికల్ ప్రైసెస్ అండి. ఎందుకంటే ఇండియా డెఫినెట్లీ వాంట్స్ ద బెస్ట్ అట్ ది ఎకనామికల్ కాస్ట్. సో టైటన్ ఆ విషయం పైన చాలా ఫోకస్డ్గా ఉంది. I think thank you very much, Raj Garu. Thank you so much for your time. Thank you. ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే రాజ్ గారు, ఈ న్యూ ఆంటర్ప్రినర్స్ జర్నీ కానివ్వండి, ఈ న్యూ ఆంటర్ప్రినర్స్ యూనికార్న్స్ కానివ్వండి, ఇండియాలో చాలా స్టార్టప్స్ వస్తున్నాయి అండ్ దీంతో దే ఆర్ గెటింగ్ లిస్టెడ్ ఆన్ ది ఎక్స్చేంజెస్. వాట్స్ యువర్ టేక్ ఆన్ దిస్? అంటే బిజినెస్ అనేది ఫండమెంటలీ యూ హ్యావ్ టు డ్రైవ్ ఇట్ బేస్డ్ ఆన్ సర్టన్ కోర్ ప్రిన్సిపల్స్. నా బిలీఫ్, మేబీ ఐఎమ్ అన్ ఓల్డ్ స్కూల్ కై. ఓకే, ఎందుకంటే చాలామంది దే ఆర్ బిల్డింగ్ బిజినెసెస్ అరౌండ్ వాల్యుయేషన్స్. ఇప్పుడు మీరు చూస్తే సాఫ్ట్ బ్యాంక్ హ్యాస్ రిటర్న్ ఆఫ్ మోర్ దెన్ 13 billion ఫ్రమ్ ద మార్కెట్. అండ్ ఐ డోంట్ వాంట్ టు సే, బట్ కొందరు యూనికార్న్స్ ఆల్రెడీ ఇప్పుడు పేపర్లో చెప్తున్నారు, నౌ ఇస్ ద టైమ్ విల్ హ్యావ్ టు థింక్ అబౌట్ బిజినెస్ వితౌట్ థింకింగ్ ఆన్ మనీ. నౌ ఇస్ ద టైమ్ వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ప్రాఫిటబిలిటీ అని. వై నౌ ఇస్ ద టైమ్? బిజినెస్ అనేది ప్రాఫిటబుల్గా సస్టైనబిలిటీతో బిల్డ్ చేస్తేనే అది బిజినెస్. ఎవరో డబ్బులు ఇస్తున్నారు, వాళ్ళు ఇన్ఫైనైట్ డబ్బులు ఇస్తున్నారు, మీరు ఏదో యూస్ కేస్ పెట్టి దాన్ని గ్రో చేస్తూ వాల్యుయేషన్ గేమ్ మీద పరిగెడుతున్నారు. వాల్యుయేషన్ ఇస్ నాట్ బిజినెస్. మనకు చిన్నప్పుడు వ్యాపారం అంటే ఏంటి? లాభము నష్టము, కరెక్ట్, రెండు ఉండాలి. మొదట లాభంతో మొదలవ్వాలి, తర్వాత నష్టం గురించి మాట్లాడాలి. ఎంతమంది యూనికార్న్స్ టుడే ఇండియాలో ప్రాఫిటబిలిటీ గురించి మాట్లాడుతున్నారు ఆర్ ప్రాఫిట్ ఎర్నింగ్స్ మాట్లాడుతున్నారు? ఎవ్రీబడి టాక్స్ అబౌట్ ఓకే ఇంత కస్టమర్ బేస్ ఉంది, దిస్ ఇస్ మై కాస్ట్ ఆఫ్ కస్టమర్ అక్విజిషన్ అంటారు. దీని తర్వాత ఒక 3 yearsలో ఈ కస్టమర్స్ని మైండ్ చేస్తానంటారు, క్రాస్ సెల్ చేస్తా అంటారు, అప్ సెల్ చేస్తా అంటారు. వై కాంట్ యూ షో ద సేమ్ మ్యాజిక్ విత్ 1000 people ఆర్ 1 million people? మేబీ అగైన్ మళ్ళీ నేను ఓల్డ్ స్కూల్ ఏమో, బట్
most of the old school companies like Tata and all still believe in the same philosophy of business means there is a customer and you are selling something, ఒక ప్రాఫిట్ ఉంది, ఒక లాస్ ఉంది. కరెక్ట్. ఈ ఫండమెంటల్స్ లేకుండగా ఏ స్టేటస్ ఉన్నా కానీ ఫర్ మీ దట్ స్టేటస్ మీన్స్ నథింగ్. కరెక్ట్, అగ్రీ. సో దిస్ ఇస్ ఐ డోంట్ నో ఇఫ్ ఐమ్ టేకింగ్ ఎ డిగ్ ఆన్ ద యూనికార్న్స్ ఆర్ సంథింగ్, ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ అది అంతే. కానీ మీరు ప్రాఫిటబుల్గా క్రియేట్ చేశారనుకోండి వెంచర్, దెన్ యూ కెన్ బీ ప్రౌడ్ ఆఫ్. ఎస్, ఇన్వెస్ట్మెంట్ అనేది గ్రోత్కి యాక్సలరేట్ అవ్వాలి, కానీ ఎస్, ఇన్వెస్ట్మెంట్ వచ్చినందుకు నేను గ్రో అయ్యాను అనుకో, ఎస్, రేపు పొద్దున ఇన్వెస్ట్మెంట్ పోయింది అనుకోండి, ఐ డోంట్ హ్యావ్ ద ప్లాన్ Yes. ఆన్ టు సస్టైన్. దాంతో పాటు అండ్ చాలా కంపెనీస్ ఇలా ఫంబుల్ అయినవి ఉన్నాయి. సో నా మెసేజ్ ఏంటంటే, ఎస్, ఇట్స్ గుడ్ టు బికమ్ యూనికార్న్. ఐఎమ్ ప్రౌడ్ దట్ సో మెనీ యూనికార్న్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ఇండియా. ఎస్, బట్ జస్ట్ కొంచెం ఫైనాన్షియల్ డిసిప్లిన్, కొంచెం ఆ బిజినెస్ ఫ్రాగ్మెంటేషన్ ఉంటే బాగుంటుంది. ఎక్సలెంట్. వీ జస్ట్ హర్డ్, మీరు ఇందాక చెప్పారు క్రైసిస్లో చాలామంది ఎంప్లాయీస్కి మీరు రెగ్యులర్గా చాలా శాలరీస్ పే చేశారు ఆన్ అ రెగ్యులర్ బేసిస్ ఆన్ ద ఫస్ట్ ఆఫ్ ఎవ్రీ మంత్. అంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్, ఆ ఫైనాన్షియల్ లెర్నింగ్ కానివ్వండి, ఆ ఫైనాన్షియల్ అండర్స్టాండింగ్ కానివ్వండి, చాలా స్ట్రాంగ్ ఉంది. సో మా ప్రేక్షకులకి తప్పకుండా మీ నుంచి తెలియపరచాలని చెప్పేసి మా ఉద్దేశం. దట్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ బేసిక్గా అంటే ఓన్లీ ఇన్వెస్ట్మెంట్స్ అంటారా, లేదంటే సేవింగ్స్ అంటారా, ఆర్ ఈ రెండు కలుపుకొని దాంతోపాటు ఒకవేళ బిజినెస్ మెన్గా నడపాలి అనుకుంటే, ఆర్ ఒక ఫ్యామిలీ మెంబర్గా నడపాలి అనుకుంటే ఒక ఇంటి కోసము ఎలాంటి కైండ్ ఆఫ్ జాగ్రత్తలు పాటించాలి? 2 things చెప్తాను. ఇట్ విల్ కాంట్రడిక్ట్ ఈచ్ అదర్, బట్ ఐ బిలీవ్ ఇన్ దట్, కాబట్టి తప్పులేదు. ఓకే, మన పెద్దవాళ్ళ దగ్గర ఎలా ఉంటుందంటే, నేను ఒక 10 రూపాయలు సంపాదించాను అనుకో, ఆ 10 రూపాయల్లో 8 రూపాయలు దాచుకుంటాను, 2 రూపాయలు ఖర్చు పెడతాను, అండ్ ఆ 8 రూపాయలని నేను అలా సేవ్ చేసుకుంటూ వెళ్ళి ఐ విల్ మేక్ మై లివింగ్. అంటే మన పెద్దవాళ్ళందరూ ఇలానే చేశారు. కరెక్ట్. నేను గ్రో అయ్యేటప్పుడు ప్రతిసారి ఐ కాన్స్టెంట్లీ అప్గ్రేడెడ్ మై స్టేటస్. ఓకే. అంటే ఇప్పుడు నాకున్నంతలో అలా ఉండకుండా ఆల్వేస్ డ్రీమ్డ్ హై. ఓకే, అండ్ ఐ ఆల్వేస్ కాన్స్టెంట్లీ అప్గ్రేడెడ్ మై స్టేటస్. అప్పుడు మా నాన్న అడిగేవాళ్ళు, అరే ఇలా అప్గ్రేడ్ చేసుకుంటూ పోతున్నావు, ఏ రోజైనా పడిపోతే అని. నాన్న ఇప్పుడు ఈరోజు అప్గ్రేడ్ చేసుకున్నాను కాబట్టి దిస్ బికమ్ మై న్యూ నార్మల్. ఇక్కడ నుంచి పడకుండగా ఐఎమ్ లుకింగ్ అట్ హౌ డు ఐ స్టెప్ అప్. అప్పుడు నాకేంటంటే, నాకు ఆ డిజైర్ ఉంటుంది, నాకు ఆ ఫైర్ ఉంటుంది. ఆ ఫైర్ కోసం ఐఎమ్ గెటింగ్ మై న్యూ నార్మల్ బేస్, అంతేకాని ఇంకోటి కాదు అని చెప్తాను. ఎందుకంటే కసి ఉందనుకోండి, అండ్ వెన్ యూ నో వాట్ ఈస్ యువర్ న్యూ నార్మల్, దెన్ యూ నో వే టు గో అప్ ఫర్. ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్, మనకు సర్ఫ్ ఏదో యాడ్ ఉంది. అవును. 5 స్టార్ హోటల్కి ఒక తల్లి తర్వాత అమ్మాయి వెళ్తారు. అప్పుడు ద మెసేజ్ ఇస్, దిస్ మైట్ బి ద ఫస్ట్ టైం బట్ దిస్ ఇస్ నాట్ ద లాస్ట్ టైం. కరెక్ట్. సో సేమ్ మెసేజ్ ఇస్ ఇన్ మై లైఫ్. ఓకే, మనం ఆ ఎక్స్పీరియన్స్ అనేది తీసుకోలేకపోతే దెన్ నాకు అనిపించేది ఏంటంటే ద న్యూ నార్మల్ అనేది రాదు బేస్. సో ప్రతి మనిషికి ఆ కసి ఉండాలి, సాధించాలి, పోరాడాలి, పైకి వెళ్ళాలి అన్న కసి ఉండాలి. ఉన్నంతలో ఉందాం, ఉన్నంతలో మిగులుతాం అంటే నథింగ్ విల్ బి దేర్. అబ్సల్యూట్లీ. బట్ అట్ ద సేమ్ టైం ఫైనాన్షియల్ డిసిప్లిన్ అంటే ఏంటంటే, డోంట్ చూ మోర్ దాన్ వాట్ యూ కెన్ బైట్. అంటే ఇప్పుడు మనకు 10 వేళ్ళు ఉన్నాయనుకోండి, దాన్ని తీసుకెళ్ళి 15 ప్లేట్లలో పెట్టారనుకోండి, ఒక వేలతో కూడా ఏది తీసుకోలేరు కదా. సో అది తప్పు. నీ క్యాపబిలిటీ ఏంటి, నీ ఆపర్చునిటీ ఏంటి, నువ్వు ఎంతవరకు చేయగలవు, దాన్ని చూసుకుంటూ నీ నెక్స్ట్ హైకి గ్రాడ్యువల్గా ముందరికి వెళ్తూ ఉండు. సో దట్ ఈస్ అ బెటర్ వే టు డూ ఇట్. అండ్ లోన్స్ మీద, క్రెడిట్స్ మీద యూ కెన్ డూ, బట్ ఏంటంటే అట్లీస్ట్ 2 to 3 year రోడ్ మ్యాప్లో క్లోజర్ ఉందా లేదా. 10 year 15 year రోడ్ మ్యాప్ పెట్టుకొని చేసామనుకోండి, వీ బికమ్ ఎ విక్టిమ్ ఆఫ్ అవర్ ఓన్, బికాజ్ మనకు అప్పుడు బాధ్యతలు పెరుగుతాయి, కానీ దెన్ దెర్ ఇస్ నథింగ్ ఎల్స్. యూ హ్యావ్ టు అండర్స్టాండ్. లాస్ట్ థింగ్ మీరు అడిగారు, డైవర్సిటీ అనేది. డైవర్సిటీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మీరు ఆల్ ద వే ఫ్రమ్ రిచ్ డాడ్ పూర్ డాడ్ దగ్గర నుంచి ఎవ్రీ సింగిల్ సక్సెస్ఫుల్ పర్సన్ని మీరు చూస్తే కూడా పీపుల్ సే దట్ యూ డైవర్సిఫై. మీరు వారన్ బఫెట్ చూసాకనే ఆయన సింపుల్ చెప్తారు, ఐ ఇన్వెస్ట్ ఇన్ కమాడిటీస్ దట్ ఐ యూజ్ రెగ్యులర్లీ. ట్రూ. ఇప్పుడు స్టార్ బక్స్ నాకు తెలిసి ఎక్కడికి వెళ్ళదు, సో నేను ఆ కాఫీ తాగుతాను, నాకు ఇష్టం కాబట్టి నేను దాంట్లో డబ్బులు పెడతాను. ఎగ్జాంపుల్. సో మన చుట్టూ ఉండే మనం రోజు చూసే కంపెనీస్, ఈ కంపెనీ ఖచ్చితంగా నేను వాడతాను, నాకు ఇష్టం కాబట్టి వెళ్ళి నేను దాంట్లో డబ్బులు పెడితే ఈ రోజు కాకపోయినా రేపైనా పెరుగుతుంది. 100% కరెక్ట్. బట్ డైవర్సిటీ ఈజ్ ఇంపార్టెంట్. అంటే మీరు ల్యాండ్స్లో పెట్టండి, స్టాక్స్లో పెట్టండి, ఎవ్రీథింగ్, బట్ డైవర్సిఫై యువర్ ఇన్వెస్ట్మెంట్స్ సో దట్ మీకు ఓవరాల్గా ఒక యావరేజ్ అవుట్ అనేది అవుతుంది. వెరీ వెల్ సెడ్. అబ్సల్యూట్ పాయింట్ అండి. యూ హ్యావ్ హిట్ ఆన్ ద బుల్స్ ఐ. ఇన్ఫ్యాక్ట్
మీ ఆఫీస్ నేను చూసాను. ఇట్స్ లైక్ ఔట్ ఆఫ్ ద వరల్డ్ ఎక్స్‌పీరియన్స్. థ్యాంక్ యూ. లైక్ ఇక్కడికొస్తే ఎలా ఉంటుందంటే లైక్ ఐ హావ్ కమ్ హియర్ టు గెట్ ఇంటూ అ రీక్రియేషన్ మోడ్ అనమాట. కంప్లీట్ ఐయామ్ రీడిస్కవరింగ్ మైసెల్ఫ్ అలాంటి కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఉంది. సో మరి ఇంత పెద్ద ఆఫీస్, ఇంత మంచి టీమ్‌తో మీరు పనిచేస్తున్నారు ఇక్కడ. సో నిజంగా చెప్పాలి అంటే వీళ్ళందరికీ మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి వర్క్ ఫ్రమ్ ఆఫీస్‌కి చేయాలి అంటే ఐ థింక్ ఎవ్రీబడీ విల్ గెట్ టెంప్టెడ్ అండ్ డెఫినెట్లీ వీ వుడ్ లైక్ టు హ్యావ్ అన్ స్మాల్ ఇంటరాక్షన్ విత్ ఆల్ ఆఫ్ దెమ్. విత్ యువర్ పర్మిషన్. అబ్సల్యూట్లీ. ప్లీజ్ ఫీల్ ఫ్రీ. ఈ ఆఫీస్ డిజైన్ చేసినప్పుడు ఇన్ఫ్యాక్ట్ మీరు వచ్చారు కదా, లాస్ట్ వీకే మనం ఈ ఆఫీస్ ఓపెన్ చేసాము. ఈ ఆఫీస్ డిజైన్ చేసినప్పుడు ఒకటే నేను చూసింది ఏంటంటే, ఫస్ట్ ఇది ప్రోడక్ట్ కంపెనీ అన్నప్పుడు కల్చర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నేను ఈ ఆఫీస్ ఇనీషియల్గా ఆర్కిటెక్ట్స్ డిజైన్ తీసుకుంటే వీళ్ళు స్క్వేర్ ఫీట్కి బేస్ చేసుకొని ఇంత ఇస్తారు కదా. సో దే యాక్చువల్లీ కేమ్ అప్ విత్ 180 సీటర్. ఓకే. నేను ఐ కట్ డౌన్ టు 95 సీట్స్. సో యూ కెన్ ఇమాజిన్ నేను ఎంత అమౌంట్ ఆఫ్ ఫ్రీ స్పేస్ ఆఫీస్లో క్రియేట్ చేశాను అన్నది. ఎందుకు అది ఇంపార్టెంట్ అంటే ఆ ఓపెన్నెస్ ఉంటేనే అది ఇంపార్టెంట్. విల్ బీ ద ఫస్ట్ ఆర్ ఓన్లీ ఆఫీస్ ఈ రోజు వరకు ఇన్ హైదరాబాద్ హూ విల్ యాక్చువల్లీ టాక్ అబౌట్ రిసెప్షన్లోకి రాగానే ఒక బాస్కెట్బాల్ కోర్ట్. ఎస్. ఎందుకు బాస్కెట్బాల్ అంటే అదే చెప్తున్నాను కదా, యూ గెట్ ఎ న్యూ హై ఎవ్రీ సింగిల్ టైమ్ యూ కమ్ త్రూ అ బాల్ హిట్ ఇన్ ద బాస్కెట్, యూ గెట్ ఎ న్యూ హై. సో స్టార్ట్ యువర్ సెల్ఫ్ విత్ ఎ న్యూ హై. ఓకే. దెన్ సెంటర్ ఆఫ్ ద ఆఫీస్లో వీ సెటప్ వాట్ ఇస్ కాల్డ్ యాజ్ అన్ ఐడియేషన్ రూమ్. ఎందుకంటే ఇప్పుడు నేను మేనేజరు, నాలాగా మేనేజర్స్ ఉన్నారు. మేనేజర్స్కి ఒక క్యాబిన్ ఉంది. సో ఒకవేళ క్యాబిన్స్ ఎందుకు ఇస్తారంటే బికాజ్ ఏదైనా కాన్ఫిడెన్షియల్ మాట్లాడాలంటే, లేకపోతే ఏదైనా నేను థింక్ చేయాలి అంటే దానికని, అంతేగాని మేనేజర్ కాబట్టి వీడికి ఒక స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి క్యాబిన్ కాదు యాక్చువల్లీ చెప్పాలంటే. సేమ్ థింగ్ ఇప్పుడు ప్రోడక్ట్ కంపెనీ కాబట్టి ఇంజనీర్స్ ఎలా, ఇప్పుడు ఇంజనీర్ వాంట్స్ టు క్రాక్ అ పీస్ ఆఫ్ కోడ్, లేకపోతే ఒక అల్గో రాస్తున్నాడు, జస్ట్ వాంట్స్ టు స్టెప్ అవుట్ ఆఫ్ హిస్ వర్క్ ప్లేస్, కూర్చొని క్రాక్ చేయాలి. అందుకని వీ డెవలప్డ్ అన్ ఐడియేషన్ సెంటర్. దాంట్లో చిన్న చిన్న కోవ్స్ ఉన్నాయి. ఆ కోవ్ లోపల కూర్చొని యూ హ్యావ్ దట్ స్మాల్ లిటిల్ ప్రైవసీ ఫర్ యూ. సో దట్ ఈస్ అ బ్యూటీ. దెన్ క్యాజువల్ కెఫే చేసాం. క్యాజువల్ కెఫేలో హ్యాపీగా మీరు రిలాక్స్గా అలా బెంచ్ మీద కూర్చొని కాళ్ళు జాపుకొని చక్కగా ల్యాప్టాప్ని మీ ల్యాప్ మీద పెట్టుకొని మీరు ఇంట్లో పని చేసుకుంటున్నట్టు చేసుకోండి. ఓకే, ఎగ్జాక్ట్లీ. దెన్ వీ హ్యావ్ స్లీపింగ్ పాడ్స్. సో ఒక్కోసారి ఆఫ్టర్నూన్ ఆఫ్టర్ హెవీ మీల్ ఆర్ నైట్ నిద్ర పట్టలేదు, ఒక 30 minutes నాప్ తీసుకుంటే యూ విల్ రీజువినేట్ మచ్ బెటర్. మీరు అన్నారు కదా యూ ఆర్ గోయింగ్ టు హ్యావ్ రీజువేషన్. యాక్చువల్లీ దిస్ సెంటర్ ఇస్ ఫర్ రీజువినేషన్. యూ ఆల్వేస్ లైక్ కమ్ ఇన్ అండ్ రీజువినేట్ యువర్ సెల్ఫ్ విత్ ద కైండ్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ విత్ హై ఎనర్జీ. అబ్సల్యూట్లీ అండి. ఒక 30 minutes పవర్ నాప్ తీసుకుంటే దట్ నాప్ విల్ మేక్ యూ మోర్ ప్రొడక్టివ్. అది కాకుండా నిద్ర వస్తుంది అని చెప్పి 2 hours మనం నాన్ ప్రొడక్టివ్గా కిల్ చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే వీ డోంట్ వాంట్ టు జడ్జ్ పీపుల్. We want people to have their privacy. This office is made for engineers. Managers కోసం కాదు, ఎగ్జిక్యూటివ్స్ కోసం కాదు. This is for engineers and we want to make it as a true product company. మీరు మాట్లాడండి మా వాళ్ళతో, మరి ఏం చెప్తారో చూడండి. మేబీ అది నా థాట్, వాళ్ళు ఏమంటారో చూద్దాం. తప్పకుండా సార్. ఇన్ఫ్యాక్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, స్పెషలీ ఫర్ ఆల్ ద యూత్. దే ఆల్ ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ అ వెరీ స్ట్రాంగ్ మెసేజ్. ఎందుకంటే ఎన్ని కష్టాలు పడ్డాక ఎంత పెద్ద సక్సెస్ని వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళు వింటున్నారు, అండ్ వాళ్ళందరూ ఎదురు చూస్తుంది ఏంటంటే ఆ స్ట్రాంగ్ మెసేజ్ కోసం. సో ప్లీజ్ మీరు మా యూత్ కోసం ఏదైనా మెసేజ్ ఇవ్వండి. నేను కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు మనకు ఐటీ జాబ్స్ ఇండియాలో ఎందుకు పెరిగాయంటే బికాస్ వీఆర్ సర్వింగ్ సమ్మన్ ఎల్స్. అంటే వెస్టర్న్ కంట్రీస్కి సర్వ్ చేయడం మొదలుపెట్టాం. 2010 నుంచి సిచ్యువేషన్స్ చేంజ్ అయ్యాయి. విత్ మొబైల్ అడాప్షన్ తర్వాత విత్ టెక్నాలజీ కమింగ్ ఇన్ టు కన్స్యూమర్ హ్యాండ్స్, ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద లాస్ట్ 5-6 years వీ బికేమ్ ఏ సెల్ఫ్ సర్వింగ్ నేషన్. అంటే ఏంటంటే ఇప్పుడు మీరు చూసే యూనికార్న్స్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ జొమాటో ఉంది, ఊబర్ వదిలేసేయండి, ఓలా ఉంది, ఓకే, బైజూస్ ఉంది. వీళ్ళందరూ దే ఆర్ నాట్ గోయింగ్ అండ్ సర్వింగ్ అమెరికా లైక్ యూరోప్, అది కాదు. దే ఆర్ సర్వింగ్ దిస్ 1.3 billion పీపుల్ ఇన్ ఇండియా. సో సడన్లీ టెక్నాలజీ అనేది హ్యాండ్స్ ఆఫ్ పీపుల్కి వచ్చేటప్పటికి వీ బికేమ్ ఎ సెల్ఫ్ సర్వింగ్ నేషన్. మన చుట్టే చాలా నీడ్స్ ఉన్నాయి. ఆ నీడ్స్ని మీరు కరెక్ట్గా అర్థం చేసుకొని చూస్తే దెన్ దెర్ విల్ బీ సెవరల్ ఆంటర్ప్రెన్యూర్స్ who don't need to serve outside. You can serve your own country and you can become a unicorn. ఆ ఆపర్చునిటీసే ఈ లాస్ట్ 5 years నుంచి పీపుల్ ఆర్ అన్టాపింగ్. సో కాబట్టి ఇండియా ఇస్ స్టిల్ ఎ హ్యూజ్ ల్యాండ్ ఆఫ్ అన్టాప్డ్ ఆపర్చునిటీస్. ఒకప్పుడు చెప్పేవాళ్ళం కదా అమెరికా ఇస్ ద ల్యాండ్ ఆఫ్ అన్టాప్డ్ ఆపర్చునిటీస్, అండ్ టుడే ఇండియా ఇస్ ద ల్యాండ్ ఆఫ్ అన్టాప్డ్ ఆపర్చునిటీస్. వీ హ్యావ్ 1.3 billion పీపుల్. మీరు రియల్ ప్రాబ్లమ్స్, మీ చుట్టూ ఉన్న రియల్ ప్రాబ్లమ్స్ చూడండి.
దాన్ని మీరు సాల్వ్ చేయండి. సాల్వ్ చేస్తే యూ విల్ డెఫినెట్లీ బికమ్ ఎ యూనికార్న్. సో దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ మెసేజ్. రెండోది, యూత్ కాబట్టి ఆఫ్టర్ కాలేజ్ అట్లీస్ట్ ఈరోజు మిడిల్ ఇండియా ఆర్ లైక్ ద మిడిల్ ఎకానమీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, పీపుల్ ఆర్ కొంచెం ఫైనాన్షియల్ స్టేటస్ బాగానే ఉంది. కాబట్టి పిల్లల్ని జాబ్లోకి పంపించకుండా వాళ్ళు ఒకవేళ ఆంటర్‌ప్రెన్యూర్స్ అవుతామంటే పేరెంట్స్ సపోర్ట్ దెమ్ ఫర్ 2 to 3 ఇయర్స్, లెట్ దెమ్ ఎక్స్‌ప్లోర్ దేర్ డ్రీమ్స్. ఇప్పుడు నేనున్నానండి, 16 సంవత్సరాలు నా ఎక్స్పీరియన్స్ తర్వాత అంత శాలరీ వదిలేసి అన్నీ చేసుకొని దెన్ ఐ స్టార్టెడ్. ఫర్ మీ ఐ హ్యాడ్ అ లాట్ టు లూజ్ మోర్ దాన్ టు ఎర్న్. ఓకే, కానీ నేను ఆ రిస్క్ తీసుకున్నాను. ఎందుకంటే లైఫ్లో ఐ డోంట్ వాంట్ టు డై విత్ దట్ రిగ్రెట్. నేను ట్రై చేయలేదే అన్నది ఉండకూడదు అన్నదే నేను ట్రై చేశాను. కానీ కాలేజ్ నుంచి ఫ్రెషర్కి ఏంటి, యూ హ్యావ్ నథింగ్ టు లూజ్. యు ఆర్ ఆల్రెడీ స్టార్టింగ్ ఫ్రమ్ జీరో. యు ఆర్ ఓన్లీ గెయినింగ్ అప్. అబ్సల్యూట్లీ. వర్స్ట్ కేస్ ఏమవుతుంది, కింద పడితే ఓ మంచి ఎక్స్పీరియన్స్, అంతకుమించి ఏం జరగదు. సో కాబట్టి యూత్కి ఏంటంటే బికమ్ అన్ ఆంటర్‌ప్రెన్యూర్, బికమ్ దట్ పర్సన్ who can take charge of things and do it. And my last message is the same thing. Okay, learning is continuous. మీరు కాలేజ్లో స్కూల్లో ఎలా అయితే నేర్చుకుంటారో, ఒకవేళ మీరు జాబ్లోకి వెళ్ళినా ఆంటర్‌ప్రెన్యూర్ అయినా ఏదైనా కానీ ప్లీజ్ డోంట్ స్టాప్ లెర్నింగ్. బికాజ్ ఏ రోజైతే మీరు లెర్నింగ్ ఆపేస్తారో దెన్ యువర్ గ్రోత్ స్టాప్స్. ఎండ్ ఆఫ్ స్టోరీ. ఎండ్ ఆఫ్ స్టోరీ. సో అందుకనే చెప్తా, లైఫ్ ఇస్ అ యూనివర్సిటీ వేర్ ఐ గ్రాడ్యుయేట్ ఎవ్రీ సింగిల్ డే. సో మై ఇన్స్పిరేషన్ ఫర్ దట్ ఈస్ అబ్దుల్ కలాం గారు. ఓకే, because he's always read and he's always learned. He learnt till the last breath of his life. I hope to do the same thing. We are not so genius, but we inspire at least with great people. From product thinking, I inspire from Steve Jobs. If there's one person who knows how to define a product, that's Steve Jobs. There's one person who tells how to actually learn, that's Abdul Kalam garu. So in the great personalities ni చూద్దాము, నేర్చుకుందాము, వాళ్ళలో ఒక 0.00001% అయినా సరే చేద్దాం. That's amazing actually. Thank you. Thank you for your message, sir. It's you. been a great pleasure having met you. Thank you, sir. Namaste. So hi viewers, మనతో పాటు ఇప్పుడు ఉన్నారు సూర్య తేజ. హీస్ ది హెచ్ఆర్ మేనేజర్ ఇన్ హైదరాబాద్ టైటన్ స్మార్ట్ ల్యాబ్స్. సో సూర్య తేజ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి చెప్పండి. సో నేను సూర్య తేజ. సో ఐ టేక్ కేర్ ఆఫ్ హెచ్ఆర్ రిక్రూట్మెంట్ ఆపరేషన్స్ అట్ టైటన్ స్మార్ట్ ల్యాబ్స్. సో నేను హగ్ ఇన్నోవేషన్స్ హగ్ ఇన్నోవేషన్స్ని అక్వైర్ చేసే ఒక 9 months ముందు హగ్ ఇన్నోవేషన్స్లో జాయిన్ అయ్యాను. సో అప్పటి నుంచి ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ హెచ్ఆర్ రిక్రూట్మెంట్ అండ్ ఆపరేషన్స్. ఓ గ్రేట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ చూసుకుంటే ఐ థింక్ పోస్ట్ కోవిడ్ సినారియోలో చూసుకుంటే చాలామంది ఇప్పుడు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారు. సో ఇటువంటి సినారియోలో ఎంత బ్యూటిఫుల్ ఆఫీస్ మీద ఉంది ఇక్కడ. సో ఇంతమంది బ్యూటిఫుల్ ఆఫీస్లో ఆల్మోస్ట్ ఆల్ ది ఎంప్లాయీస్ని, ఆల్ ది కొలీగ్స్ని ఆఫీస్ వరకు రప్పించాలి అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేయడానికి ఆ ఛాలెంజెస్ని మీరు ఎలా మీటప్ అవుతున్నారు? సో మనము కొత్త ఆఫీస్ ఓపెన్ చేసాము, లైక్ ఆగస్ట్ 10th ఇనాగరేషన్ అయింది. సో మనం ఓల్డ్ ఆఫీస్లో ఇట్స్ ఎ స్మాల్ ఇన్ఫ్రా, అండ్ నౌ వీఆర్ బికెమ్ బిగ్గర్ అండ్ వీఆర్ ఇంటూ న్యూ బిగ్గర్ ఆఫీస్. సో రైట్ నౌ people are coming to office, but when we are doing new hiring, so I'm mostly into the recruitment and HR operations, right? So when I call the people for the interviews and all, yeah, they say that it is difficult to come to office nowadays because many companies are giving an opportunity to work from home. But when I tell about our culture, the work environment, the office, so I'll give you some example about the past experience that we had to just give you what is our culture, how the core team is, what is the bonding between the people. So mana Hug Innovations lo after Titan, so after acquiring Hug Innovations in 2020 March, COVID have come. So I think it's a second wave. During the second wave, there is no Zomato, Swiggy, nothing. Okay. So all the bachelors are depending on deliveries only, Zomato, Swiggy. So our time lo emi levu. So and they used to have a lot of challenges. Enta challenges ante they used to call chesi food dorokatledu, do we have any facility? Then man immediate ga we discussed, మా బాస్తో డిస్కస్ చేసి అండ్ నేను ఒక ప్రపోజల్ తీసుకొచ్చాను. వాట్ ఎవ్రీ మనం ఫ్రైడే, సో దే సెయింగ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ అ ప్రాపర్ ఫుడ్. సో ఏం చేసాము, ఎవ్రీ ఫ్రైడే ఈచ్ వన్ ఆఫ్ అస్ ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క ఐటెం ప్రిపేర్ చేసి తీసుకొస్తారు. సో తీసుకొచ్చి ఏం చేస్తారు, లైక్ 10-15 ఐటమ్స్ వస్తాయి. ఆల్ ద బ్యాచులర్స్
వాళ్ళందరికీ ఒక ఫీస్ట్ లాగా సర్వ్ చేసేవాళ్ళం. సో వాళ్ళు ఏంటంటే ఇంక బయట ఫుడ్ కోసం చూసే పరిస్థితి లేదు. అండ్ ఈవెన్ నార్మల్ డేస్లో కూడా వీ ట్రై టు అకామిడేట్ షేరింగ్ ద ఫుడ్ విత్ ఈచ్ అదర్. చాలా పెద్ద ఛాలెంజ్ అండి. యా చాలా పెద్ద. అంటే దే యూజ్డ్ టు కాల్ మీ అండ్ ఆస్క్ ఫర్ ద ఫుడ్, లైక్ వాట్ డూ వీ డూ. Obviously when our employee, our family person is calling and saying that this is a concern, obviously we have to take care. 100%. Then immediately మా బాస్ తో కోఆర్డినేట్ చేసుకుని every single employee supported in this. సో అందరూ వాళ్ళ ఒక్కొక్క రెసిపీ ప్రిపేర్ చేసుకురావడం, ఒక ఫీస్ట్ లాగా సర్వ్ చేయడం. సో వాళ్ళ ఆ ఫ్రైడే కోసం ఎంజాయ్ చేయడం, ఆ ఫ్రైడే ఎప్పుడు వస్తుందని, ఆఫీస్కి ఎప్పుడు వద్దామా. సో ఇట్స్ కైండ్ ఆఫ్ Good. In a way, it's a very good strategy actually, yes. so that family completely close గా ఉంటుంది. So what I wanted to say అంటే the core team Yes. or every single person, Yes. we maintain that bonding, we maintain that work culture. Excellent. When I tell these kind of things to the new hiring people, they get excited seeing the culture of Titan and being a brand Titan into the market. Yes. They know what is Tata and Correct. what is Titan. Yes. So obviously that will help us. Correct. So whatever we say, that is true and genuine. సో నౌ ఇప్పుడు ఏంటంటే పోస్ట్ కోవిడ్లో తప్పకుండా ఇక్కడ ఒక స్మూత్ ఆపరేషన్స్ అనేది హైదరాబాద్లో జరుగుతున్నాయి. సో డెఫినెట్లీ దట్ క్రెడిట్ గోస్ టు యూ. So the credit goes to the entire team. So I should appreciate the bonding and the work culture that we had. That's So nice. that is reducing the challenge of getting people from the market. Excellent. And for us, recruitment is being a product based company, recruitment అనేది చాలా ఛాలెంజింగ్. ఎందుకు అంటే it's not easy to get into Titan. So because we work on Titan smart watches, Yes. right? Yes. So every developer, so we hire Android, iOS and Java developers, firmware engineers, hardware engineers. So everybody will have a key role to play. So it's not like easy. So మనం ఒక 20 ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసామంటే ఒక ఫైనల్ సెలెక్ట్ చేయడమే చాలా కష్టం అవుతుంది. ఇట్స్ వెరీ టఫ్ టు గెట్ ఇన్. సో వీ ప్రిఫర్ టు టేక్ వెరీ క్వాలిటీ పీపుల్. సో వాళ్ళు కూడా ఎవర్ గెట్ సెలెక్టెడ్ మనం ఎవరికైనా ఒక ఫైనల్ సెలెక్ట్ అయిన తర్వాత when we tell about the company, when I personally call them and tell about the company and say that this is what we are doing, this is our office and this thing, when I show them the company portfolio, the LinkedIn, whatever it is, the Google reviews, when I show them, they literally get excited and ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారంటే అన్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఎక్సలెంట్. యా గుడ్ టు సో నో. ఎందుకంటే రిక్రూట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు మనం ఒక 20 మెంబర్స్ ఇంటర్వ్యూ చేస్తే ఒకళ్ళు సెలెక్ట్ అవ్వడం అంటే ఎంత టఫ్ అండి. ఒక ప్రోడక్ట్, సో డెఫినెట్గా ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీకి సర్వీస్ బేస్డ్ కంపెనీ, సో ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీకి సర్వీస్ బేస్డ్ కంపెనీకి ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది. సో ప్రోడక్ట్ కంపెనీకి ఇట్స్ నాట్ దట్ ఈజీ అండ్ టైటన్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. అల్టిమేట్. టైటన్ ఇస్ ది అల్టిమేట్. వన్స్ దే గెట్ అన్ ఆపర్చునిటీ, they can never imagine how what kind of benefits or what kind of work culture they get. That's nice. సో ప్రేక్షకులు చూసారు కదా, ఇన్ఫ్యాక్ట్ మీరందరూ విన్నారు. ఇట్ ఈస్ అ మేజర్ ఛాలెంజ్ బీయింగ్ అన్ హెచ్ఆర్ మేనేజర్ ఇన్ టైటన్ స్మార్ట్ ల్యాబ్స్. థ్యాంక్ యూ సూర్యతేజ, థ్యాంక్ యూ ఫర్ యూర్ టైం. Thank you. సో మనతో పాటు ఇప్పుడు ఉన్నారు ది లేడీ హూ హెస్ జాయిన్డ్ ఫ్రమ్ హగ్ ఇన్నోవేషన్స్ నుంచి. వారి ఎక్స్పీరియన్స్ అప్ టు టైటన్ స్మార్ట్ ల్యాబ్స్ ఎలా ఉండింది, ఆ జర్నీ, ఆ ఎక్స్పీరియన్స్ మనతో తెలుసుకోబోతున్నారు ఇప్పుడు. ఇన్ఫ్యాక్ట్ అండ్ హర్ నేమ్ ఈస్ మేడం శ్రీలత గారు. షీ ఈజ్ యాక్చువల్లీ ది టెస్ట్ మేనేజర్ హియర్. షీ ఈజ్ ది టెస్టింగ్ మేనేజర్. సో వారి ఎక్స్పీరియన్స్ ఏంటి అండ్ వారి రోల్ ఏంటి, అట్ ద సేమ్ టైం వారి జర్నీ అండ్ ఎక్స్పీరియన్స్తో పాటు తెలుసుకుందాము వారి ద్వారా. మేడం, వెల్కమ్ టు అవర్ షో. సో శ్రీలత గారు, ఎగ్జాక్ట్లీ మా ప్రేక్షకులకు చెప్పండి, మీ జర్నీ ఫ్రమ్ హగ్ ఇన్నోవేషన్స్ నుంచి అప్ టు టైటన్ స్మార్ట్ ల్యాబ్స్ ఎలా ఉండింది? Actually, I have around 17 years of experience right now. So in different sectors. So చాలా చోట్ల పని చేయడం వల్ల I can easily tell the difference between different companies, Hug Innovations and Titan Smart Labs. So Hug Innovations is a company which was started with a passion, ఒక emotion. I think you all know the story behind Nirbhaya. Okay. That was the reason for starting Hug Innovations. సో హగ్ ఇన్నోవేషన్స్ అనేది స్టార్ట్ అయ్యింది బేసిక్గా ఉమెన్ సేఫ్టీ కోసం. సో ఉమెన్ సేఫ్టీ కోసం స్టార్ట్ అయిన హగ్ స్మార్ట్ వాచ్ అంతకంతకు పెరిగి గెస్చర్ కంట్రోల్ స్మార్ట్ వాచ్ అయ్యింది. ఇట్ హెస్ బీన్ ద ఫస్ట్ పేటెంట్ కంట్రోల్ స్మార్ట్ వాచ్.
అక్కడంతా ప్యాషనేట్గా, చాలా ప్యాషనేట్గా వర్క్ చేశాను. సో అక్కడ ఉన్న రెస్పాన్సిబిలిటీస్, ఎండ్ ప్రోడక్ట్కి, కన్జ్యూమర్కి ఎలాంటివి కావాలి, ఉమెన్ సేఫ్టీకి ఎన్ని కేసెస్ చేయొచ్చు అని వీ హ్యావ్ యాక్చువల్లీ డ్రిల్ డౌన్ ఎ లాట్ అండ్ వీ హ్యావ్ టెస్టెడ్ దట్. సో ఫ్రమ్ దేర్ వీ ఎంటర్డ్ ఇన్ టు టైటన్ యాజ్ ఎ TSL, టైటన్ స్మార్ట్ ల్యాబ్స్ కంపెనీ. సో అక్కడ మా బాధ్యతలు అనేవి ఇంకా డబుల్ ట్రిపుల్ అయ్యాయి. బికాస్ టైటన్ ఈజ్ ఎ బ్రాండ్, వేరే ఆ బ్రాండ్కి తగ్గట్టుగా కన్జ్యూమర్కి ఎక్కడ ప్రాబ్లం రాకుండా డెలివరీ చేయాలి అనే ఇంటెన్షన్తోని అవర్ రెస్పాన్సిబిలిటీస్ హ్యావ్ డబుల్డ్ అప్. Absolutely, because working with Titan. వర్కింగ్ విత్ టైటన్, దట్స్ రియలీ ఎ డ్రీమ్ ఫర్ ఎనీవన్. సో టైటన్లో వర్క్ చేయడం అనేది నిజం చెప్పాలి అంటే ఇట్స్ లైక్ Dream కమింగ్ come true. ఫ్రమ్ వన్ హోమ్ టు ద అదర్ హోమ్. Excellent. చాలా బాగా చెప్పారు. Excellent. కమింగ్ ఫ్రమ్ వన్ హోమ్ టు ద అదర్ హోమ్, యూ డోంట్ Wonderful. ఫీల్ లైక్ ఎన్ అవును. ఆఫీస్. ఇక్కడ మేనేజర్ అని ఉండరు, Yes. ఎంప్లాయీ అని ఉండదు. ప్రతి ఒక్కరి ఐడియాస్కి Okay. ప్రిఫరెన్స్ ఇస్ గివెన్ ఫర్ Super. ఎవ్రీ ఐడియా. ఈచ్ అండ్ స్మాల్ ఐడియా ఈస్ టేకెన్ కేర్ ఆఫ్. ఎవరి ఐడియాస్ని కూడా డిస్రిగార్డ్ చేయడం అనేది ఉండదు, ఏముండదు. కంప్లీట్లీ ఈచ్ అండ్ ఎవ్రీ ఐడియా ఈస్ కౌంటెడ్. అది చాలా చాలా చిన్నది అయ్యొచ్చు, బట్ దట్ ఈస్ టేకెన్ ఇన్ టు యాక్షన్. That's wonderful. Excellent. Good to hear that. In fact, ఈ నేచర్ ఇందాక మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు, మీ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేశారు. సో ఇక్కడ నుంచి మీరు ఏం ఫ్యూచర్ చూస్తున్నారు? బికాస్ యాజ్ అన్ ఎంప్లాయీగా మీరు చాలా పెద్ద ఎంప్లాయర్ దగ్గర ఉన్నారు, ఇప్పుడు టైటన్ అండర్లో ఉన్నారు. సో వాట్ ఆర్ ద కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్? నాణ్యత విషయంలో కస్టమర్కి ఇచ్చే దాంట్లో దెర్ ఈస్ నో కాంప్రమైజ్. దట్ ఈస్ వాట్ టైటన్ ఈస్, అండ్ దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు గో ఇన్ టు ద మార్కెట్ యాజ్ ఏ టైటానియన్. ఓకే. So we never compromise. We want to give amazing products to all the customers. ఫ్యూచర్ ఏంటి అని మీరు అడిగిన ఒక క్వశ్చన్కి, ఐఎమ్ నాట్ గుడ్ అట్ స్టాటిస్టిక్స్, బట్ ఐ ఫీల్ లైక్ ఎవ్రీ రిస్ట్ ఇన్ ఇండియా షుడ్ హ్యావ్ ఎ టైటన్ వాచ్. దట్ ఈస్ వాట్ మై డ్రీమ్. Absolutely, ma'am. Thank you very much. We'll give you all the very best. Thank you very much, ma'am. Thank you for your time. థ్యాంక్ యూ. సో ప్రేక్షకులారా, ఇప్పుడు మనతో పాటు ఉన్నారు జాగృతి. షీఈ్ అ వెరీ యంగ్ అండ్ టాలెంటెడ్ ఫోర్స్ హియర్. ఇక్కడ టైటన్ స్మార్ట్ ల్యాబ్స్లో ఉన్నాము ఇన్ హైదరాబాద్, అండ్ షీఈస్ పార్ట్ ఆఫ్ ది క్వాలిటీ అసెస్మెంట్ టీమ్. సో జాగృతి, వెల్కమ్. అండ్ జాగృతి, ఎగ్జాక్ట్లీ మాకు చెప్పండి, వాట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ యూ ఫీల్? ఎందుకంటే టైటన్ కోసం మీరు పనిచేస్తున్నారు కదా. సో వాట్ కైండ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ కానివ్వండి, ఆ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, సో మా ప్రేక్షకులతో మీరు షేర్ చేసుకోండి. షూర్. నేను ఇక్కడ లాస్ట్ 1 year నుంచి వర్క్ చేస్తున్నాను. క్వాలిటీ అసెస్మెంట్ టీంలో వర్క్ చేస్తాను. సో నేను ఫస్ట్ జాయిన్ అయినప్పుడు ఒక కన్సల్టెంట్ని. సో నాకు ఇక్కడ కల్చర్ చాలా నచ్చింది. ఇక్కడ బాస్, వీళ్ళు ఎంప్లాయీ అలా ఏమి ఉండదు. వీళ్ళు కన్సల్టెంట్స్, వీళ్ళు ఫుల్ టైం అని కూడా ఉండదు. సో అందరినీ ఒకేలా చూస్తారు. సో నాకు అది నచ్చి నేను టైటన్ అడిగాను, నేను ఇక్కడ ఫుల్ టైం టైటానియన్గా ఉండొచ్చా అని. సో ఫర్ మై సర్ప్రైజ్ వాళ్ళది యాక్సెప్ట్ చేశారు. సో నౌ ఐఎమ్ ఏ ప్రౌడ్ టైటానియన్. సో దిస్ ఈజ్ లైక్ అ సెకండ్ హోమ్ ఫర్ మీ. ఎక్సలెంట్ అండ్ నైస్ టు నో దాట్. సో జాగృతి, ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మీ దగ్గర ఒక మంచి పెద్ద టీం ఉంది. సో ఈ టీంలో వాట్ కైండ్ ఆఫ్ రోల్ ప్లే చేయడం కానివ్వండి, ఆర్ అట్ ద సేమ్ టైం కాంట్రిబ్యూషన్ కానివ్వండి, ఆర్ వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్? బికాస్ టైటన్ అనగానే చాలా పెద్దది కాబట్టి ఆ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉంటాయి మరి. సో మీరేం కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్తో ఇక్కడ జాయిన్ అయ్యారు, అండ్ హౌ డూ యూ వాంట్ టు లీడ్ ఇన్ దిస్ బిగ్ గ్రూప్ ఆఫ్ టైటన్? ఫస్ట్ టైటన్ అనగానే మనకి ఫస్ట్గా వచ్చేది క్వాలిటీ. సో టైటన్ అంటే అందరి మైండ్లో ఉండేది క్వాలిటీ అని. సో ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా ఒకటే మైండ్లో ఉండింది నాకు, మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ ఇవ్వాలి. సో టైటన్ నేమ్ ఎక్కడ తగ్గకూడదని వీ ఆల్వేస్ స్ట్రైవ్ ఫర్ దాట్. ఎప్పుడు బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్స్ ఇవ్వాలి, మార్కెట్లో ఎప్పుడు అప్ టు డేట్గా ఉండాలి. సో దానికి తగ్గట్టే మేము స్మార్ట్ ల్యాబ్స్ని డిజైన్ చేసుకున్నాం. లాస్ట్ నాట్ ద లీస్ట్ క్వశ్చన్, డెఫినెట్లీ టైటన్లో ఆ కైండ్ ఆఫ్ కాంపిటీషన్ మీ మధ్యలో అందరిలో ఉంటుంది. లైక్ యు ఆర్ వర్కింగ్ యాజ్ అ క్వాలిటీ అసెస్మెంట్ టీమ్ మెంబర్. అంటే క్వాలిటీ స్టాండర్డ్స్ ప్రతిసారి మీరు దాటుతూ హై క్వాలిటీ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేస్తుంటారు. సో దానికోసం మీరు ఎలా ప్రిపేర్ అయ్యి ఉంటారు? సో ఎప్పుడు ఎలా ప్రిపేర్ అయి ఉంటామంటే, ఏదైనా ప్రోడక్ట్ చేసేటప్పుడు దాని గురించి కంప్లీట్గా రీసెర్చ్ చేసుకొని ఈ ప్రోడక్ట్ ఎంతవరకు యూజర్స్కి కావాలి, సో ఈ ప్రోడక్ట్ని మేము ఎంత బెటర్గా ఇవ్వగలుగుతున్నాము యూజర్స్కి అనేది ఫస్ట్ మేము రీసెర్చ్ చేసుకుని, సో దాని ప్రకారం మేము మా క్వాలిటీ స్టాండర్డ్స్ని సెట్ చేసుకుంటాము. సో ఎప్పుడు మార్కెట్లో అందరికంటే ముందు ఉండాలి, బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్స్ ఇవ్వాలి అనే థీమ్తోనే వర్క్ చేస్తాం. ఎక్సలెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం జాగృతి. నైస్ టాకింగ్ టు యూ. సో ఇప్పుడు మనతో పాటు ఉన్నారు మిస్ అఖిల. షీఈ్ అ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ అట్ హైదరాబాద్ టైటన్ స్మార్ట్ ల్యాబ్స్. సో అఖిల, వెల్కమ్. హాయ్. అండ్
we would like to know, especially our viewers would love to know, like, what has been your experience, after joining Titan Smart Labs, which is a huge group backing. So could you share your experience? యా షూర్ షూర్ సో హాయ్ ఐమ్ అఖిల నాకు కేరళ నుంచి వచ్చాను Okay. తెలుగు నేర్చుకున్నాను సో ఐ లైక్ దిస్ ఆఫీస్ లాట్ చాలా నచ్చింది చాలా బాగుంది ఆఫీస్ అండ్ దిస్ ఆఫీస్ ఇస్ ఫర్ యాజ్ యంగ్స్టర్స్ ఇట్స్ రియలీ కూల్ అండ్ వైబ్రెంట్ వీఆర్ హ్యాపీ టు వర్క్ హియర్ అండ్ ఇట్స్ ఇన్ ద లైన్ ఆఫ్ కంపెనీస్ లైక్ గూగుల్ ఫేస్బుక్ యాపిల్ సో ఐమ్ రియలీ ఎక్సైటెడ్ టు వర్క్ ఇన్ దిస్ ఆఫీస్ ఐమ్ రియలీ హ్యాపీ హియర్ That's nice to know that. In fact, would you also like to share any kind of experiences, like, going forward in the future? What are your expectations from Titan Smart Labs? Okay. Like I know, so I started my journey 1 year back. Okay, so I started as a tester, but from tester I got into this role as a program coordinator. So that was the first milestone I'd like to say. Like Okay. I stepped up. So I'm sure that after 5 years or after some years, you ask me, I'm definitely sure that I'll be in good position. I'll be contributing a lot for my company. That's interesting to know. So we had Hakila just now, and she has so much of zeal, and at the same time as a team working person. Thank you very much, Akila. Thank you so much. Thank you. So మనతో పాటు ఇప్పుడు ఉన్నారు అనిల్ ఫ్రమ్ హైదరాబాద్ టైటన్ స్మార్ట్ ల్యాబ్స్ అండ్ హీఈస్ వర్కింగ్ ఇన్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఐటీ అడ్మిన్. సో అనిల్, వెల్కమ్. సో మీ దగ్గర యాక్చువల్లీ వాట్ కైండ్ ఆఫ్ వర్కింగ్ ఛాలెంజెస్ ఉన్నాయి అండ్ మీ రోల్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? హాయ్ అనిల్, థ్యాంక్ యూ. సో నేను ఇక్కడ వచ్చేసి ఐటీ అండ్ అడ్మిన్ చూసుకుంటున్నానండి. సో ఛాలెంజెస్ ఏంటంటే బేసిక్గా ప్రీ కోవిడ్ ఛాలెంజెస్ ఉన్నాయి. బికాస్ ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ మాకు రన్ చేయాల్సి ఉంటుంది త్రూ అవుట్ ఆల్ దట్ 24/7 ఆన్లో ఉండాలి. సో అదేంటంటే ఈవెన్ పీపుల్ ఎప్పుడైనా రిమోట్గా వర్క్ చేసినప్పుడు కూడా అది అవైలబుల్గా ఉండాలి. సో దేర్ వోంట్ బి ఎనీ డౌన్ టైమ్స్. ఓకే, కమ్స్ టు కోవిడ్, వీ హ్యావ్ అ వెరీ హ్యూజ్ డిపెండెన్సీ ఆన్ ద సాఫ్ట్వేర్. ఎందుకంటే అప్పుడు ఆ టైంలో మనకి 2-3 months మనకు లాక్డౌన్ ఉండింది. సో లాక్డౌన్ పీరియడ్లో వీ హ్యావ్ టు ఏంటంటే ఆ సాఫ్ట్వేర్ అందరికీ అవైలబుల్ ఉండాలి, రిమోట్ యాక్సెస్ ఇవ్వాలి, ప్రతి ఒక్కరికి నడుస్తుండాలి కంటిన్యూస్గా, మళ్ళీ మనకి ప్రొడక్టివిటీ డౌన్ కాకూడదు. సో ఆ టైంలో మాకు చాలా ఇబ్బంది వచ్చింది. బట్ స్టిల్ 100% మనం అవైలబుల్ ఇచ్చాం ఆల్ ఎంప్లాయీస్కి వితౌట్ ఎనీథింగ్. సో ఇప్పుడు పోస్ట్ కోవిడ్లో ఏమైనా ఛాలెంజెస్ ఉన్నాయా? పోస్ట్ కోవిడ్లో మనకి ఛాలెంజెస్ ఏంటంటే వన్ థింగ్, ఆఫీస్ కొత్తగా షిఫ్ట్ చేసాం. ఫ్రైడే అక్కడ లాస్ట్ వర్కింగ్ డే ఉండింది. మండే మళ్ళీ ఇక్కడికి వచ్చి అందరూ వర్క్ చేసేలా మనం విత్ జీరో డౌన్ టైం మనం ఆ నెట్వర్క్ కానీ ఏదైనా అడ్మిన్ ఫెసిలిటీస్ కానీ అన్నిటికీ 100% మనం వాళ్ళకి అందించామన్నమాట విత్ జీరో డౌన్ టైం. అండ్ వన్ మోర్ థింగ్ బ్యూటిఫుల్ పార్ట్ ఏంటంటే మనకు వెడ్నెస్డే మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉంది ఇక్కడ బై డిఫాల్ట్, హైబ్రిడ్ కల్చర్ మోడల్. సో అది ఇంప్లిమెంట్ చేసినాం. సో అప్పుడు కూడా మనకి ఏంటంటే అందరూ ఎంప్లాయీస్ అందరూ మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉంటారు. సో ఆ టైంలో కూడా మనకు త్రూ అవుట్ డే 24/7 అప్ అండ్ రన్ ద సాఫ్ట్వేర్ అందరికీ మనకి అవైలబుల్గా ఉండాలి. సో దట్ ఈస్ ద ఛాలెంజ్ దట్ వీ సక్సెస్ఫుల్లీ మనము ఇంప్లిమెంటెడ్ చేసాము. రన్నింగ్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో ఇప్పుడు కూడా మనకి నో ఇష్యూస్, నథింగ్, జీరో డౌన్ టైం. ఎనీ సాఫ్ట్వేర్ 24/7 అవైలబుల్గా ఉంటుంది. మనకి ఏ ఇష్యూస్ లేకుండా మనం అందరు ఎంప్లాయీస్కి ఎవరికి కూడా ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ కాకున్నట్లు, ఇన్ కేస్ అంటే రిమోట్ యాక్సెస్తో కానీ ఇష్యూస్ సాల్వ్ చేసేయడము అప్ అండ్ డౌన్ ఉన్నా కానీ, బట్ 24/7 అయితే మనకి ఇష్యూస్ లేకుండా మనకి రన్ అవుతుంది. ప్రేక్షకులకు చెప్పాల్సింది ఏంటంటే, సో అనిల్స్ డిపార్ట్మెంట్ ప్లేయింగ్ అ వెరీ క్రూషియల్ రోల్. సో వీరికి ఆల్ ద బెస్ట్ విష్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో హాయ్ ప్రేక్షకులు, మనతో పాటు ఇప్పుడు ఉన్నారు జగదీష్ అట్ హైదరాబాద్ టైటన్ స్మార్ట్ ల్యాబ్స్ వర్కింగ్ యాజ్ ది iOS డెవలపర్. సో జగదీష్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో జగదీష్, మీ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ స్టార్టింగ్ ఫ్రమ్ ది డే 1 నుంచి ఇప్పటిదాకా ఇన్ హైదరాబాద్లో ఎలా ఉండింది? సో హైదరాబాద్లో ద వర్కింగ్ కల్చర్ అనేది చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. సో నేను హగ్ ఇన్నోవేషన్ నుంచి మొదటి నుంచి ఉన్నా. సో హగ్ ఇన్నోవేషన్ అనేది చాలా చిన్న టీమ్, బట్ వీఆర్ డూయింగ్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్. ఓకే, బట్ ఇక్కడ పెద్ద టీం, హగ్తో పోల్చుకుంటే టీం పెరిగింది, యాజ్ వెల్ యాజ్ హోమ్ ఎన్విరాన్మెంట్ ఇలా ఫీల్ అవుతాం. జస్ట్ చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. ఈవెన్ మేనేజ్మెంట్ కూడా, సో దే ఆర్ నాట్ లైక్ మేనేజర్స్, జస్ట్ ఎవ్రీ వన్ ఈజ్ కొలీగ్స్ అండ్ ఫ్రెండ్స్. ఎక్సలెంట్, దట్స్ నైస్. సో యాజ్ అన్ iOS డెవలపర్గా మీరు ఎగ్జాక్ట్లీ ఏ రోల్ ప్లే చేస్తారు? సో నేను iOS టీమ్ లీడ్ చేస్తుంటా. సో నార్మల్గా మనకి ఆండ్రాయిడ్ రీసోర్సెస్ యూజువల్గా దొరుకుతుంటారు, బట్ iOS రీసోర్సెస్ కొంచెం కష్టం దొరకడం. ఓకే. అండ్ మేము బ్లూటూత్తో వర్క్ చేస్తాం కదా,
సో ఓఎస్ రిస్ట్రిక్షన్స్ వల్ల కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. సో ఏదైతే సో ఈ కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేటప్పుడు ఛాలెంజింగ్గా ఉంటుంది. సో ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయితే కొంచెం కిక్ వస్తుంది. ఓకే. సో దీనికి అర్థం ఏంటంటే ఇప్పుడు రాబోయే టైటన్ స్మార్ట్ ల్యాబ్స్ నుంచి వచ్చే ప్రోడక్ట్స్లో అది వేరియబుల్స్ కానివ్వండి, హీరబుల్స్ కానివ్వండి, మీ టీమ్ డెసిషన్ మేకింగ్ చాలా క్రూషియల్ ఉంటుందన్నమాట. సో చాలా మటుకు ఫీచర్స్ ఇవ్వడం కానివ్వండి, అవన్నీ మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో ఉంటుంది. సో హౌ డూ యూ ఫీల్ దిస్? ఇది ఒక ఛాలెంజ్ లాగా ఉంటుందా? ఛాలెంజింగ్గా ఉంటుంది. యాక్చువల్గా ఏదైనా సరే స్టార్ట్ చేసే ముందే ఫ్యూచర్ ప్లాన్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సింగిల్ యాప్ ఉంటుంది, మల్టిపుల్ ప్రొడక్ట్స్ని సపోర్ట్ చేయాలి. సో మనం ఏం చేస్తామంటే ఒక రీయూజబుల్ కాంపోనెంట్స్ అన్నింటిని ఒక ఫ్రేమ్వర్క్గా తయారు చేసి ఉంచుకుంటాం. సో దానివల్ల డెవలప్మెంట్ ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో హాయ్ వ్యూవర్స్, మనతో పాటు ఇప్పుడు ఉన్నారు మిస్టర్ మురళి. హీఈస్ ఏ సాఫ్ట్వేర్ డెలివరీ హెడ్ అట్ హైదరాబాద్ టైటన్ స్మార్ట్ ల్యాబ్స్. సో వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మురళి గారు, మీ రోల్ ఏంటి? అండ్ ఎగ్జాక్ట్లీ ఈరోజు మనం చూస్తున్నాము లైక్ దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ వేరబుల్స్ అండ్ హీరబుల్స్ ఆర్ కమింగ్ ఇప్పుడు. సో ఇందులో మీరు ఎలాంటి ఎక్స్పీరియన్స్ మీరు కలిగిస్తారు? So నేను I'm a software delivery head here. So I take care of complete delivery of the mobile app and also from a testing perspective. So complete. Now once we start working on this, the software, until it goes to the user, I'll take care of complete. ఓకే, దట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ టు నో. సో ఎగ్జాక్ట్లీ చూడబోతే ఇప్పుడు ప్రపంచమంతా అడ్వాన్స్ ఫ్యూచరిస్టిక్ అయిపోతుంది. సో వాట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ని మీరు ప్రొవైడ్ చేయగలుగుతున్నారు ఫర్ కస్టమర్స్ హూ బై ది టైటన్ ప్రోడక్ట్స్? డెఫినెట్లీ అండి. ఫస్ట్ ఏంటంటే మీరు టైటన్ చూసేస్ ద బ్రాండ్. వీ నో దట్ టు ఫేమస్ ఫర్ వాచెస్. వీ నో దట్ వెరీ వెల్. సో బికాస్ నా దీంట్లో మీకు కామన్గా స్మార్ట్ వాచెస్లో చాలా ఫీచర్స్ ఉంటాయి. యూ మైట్ హావ్ ఆల్రెడీ సీన్ దట్. బట్ ఎక్స్పీరియన్స్ వైజ్ మీరు చూస్తే ఇప్పుడు స్మార్ట్ వాచ్ తీసుకుంటే మీరు యూజర్స్కి ఇందులో స్లీప్ అని ఒక సిస్టమ్ ఉంటుంది. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ వెన్ డిడ్ యూ స్లీప్, తర్వాత మీరు ఎప్పుడు లేచారు, ఎప్పుడు పడుకున్నారు అనేది కాకుండా, సో వీ హ్యావ్ సంథింగ్ లైక్ మీరు ఇప్పుడు రెమ్ స్లీప్ అని ఉంటుంది, లైట్ స్లీప్ ఆర్ డీప్ స్లీప్. దట్ అనాలిసిస్ ఆల్సో వీ గివ్ టు ది యూజర్. యూజర్ కెన్ సీ దట్ ఓకే నేను ఎంత టైం నేను గాఢ నిద్రలో ఉన్నా, ఎంత టైం నేను గ్రాఫ్ ప్రొవైడ్ చేస్తాను. ఎస్, వీ ప్రొవైడ్ దిస్ గ్రాఫ్స్. అండ్ ఆల్సో ఆ గ్రాఫ్ కూడా వన్ డేనే కదండి, ఇట్ ఈస్ ఎ హిస్టరీ ఆఫ్ యువర్ స్లీప్. ఓకే. And even in the app side, lot of features, even for heart rate also. How is your heart rate? And how is your sleep? All these things ఏంటంటే మీకు యాప్లో మీకు కంప్లీట్గా హిస్టరీతో సహా ఉంటుంది. దట్స్ ఇంట్రెస్టింగ్. యా, ఈవెన్ కొన్ని ఇందులో ఏంటంటే మల్టీ స్పోర్ట్స్ ఉంటాయి. ఆల్ మెనీ స్మార్ట్ వాచెస్ హ్యాస్ దిస్ ఉంటుంది. ఈ మల్టీ స్పోర్ట్స్లో కూడా ఏంటంటే యూజర్ స్టార్ట్ చేసిన తర్వాత మల్టీ స్పోర్ట్ చేసేటప్పుడు హై హార్ట్ రేట్ అలర్ట్స్, అంటే మీ హార్ట్ రేట్ 180 దాటుతుంది, దెన్ ఇట్ గివ్ యూ అన్ అలర్ట్. ఓకే, హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది, దెన్ ఓకే మేబీ యూ నీడ్ టు రెడ్యూస్ యువర్ ఫేస్ తగ్గించండి. ఆ టైప్ ఆఫ్ అలర్ట్స్ కూడా యూజర్ చాలా బెనిఫిట్ అవుతుంది. చాలా ఇంపార్టెంట్ ఫీచర్స్. సో దట్స్ ఫ్యూచరిస్టిక్ కంప్లీట్లీ. అంటే ఇందులో ఏంటంటే మీరు ఒకవేళ ఒక్కరే ఉన్నా ఎక్కడైనా కానివ్వండి, మీతో పాటు ఆల్వేస్ మీ హెల్త్ గురించి ఇంకొక కంపానియన్ ఉన్నాడు. ఎగ్జాక్ట్లీ. సో సమ్వన్ ఈస్ టెల్లింగ్ యూ దట్ ఓకే మీ హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది. ఈవెన్ లైక్ మెనీ అలర్ట్స్, హైడ్రేషన్ అలర్ట్ అని ఉంటుంది. ఓకే, దిస్ నౌ ఇట్స్ టైమ్ ఫర్ యూ టు take a sip of water. Okay. Or you sit idle for some time. Concept కూర్చునే ఉన్నారు. ఈ టైంలో మీరు నౌ ఇట్ ఈస్ టైమ్ ఫర్ యూ టు లేచి నడవండి. సో ఇలాంటి అలర్ట్స్ అన్ని ఒక ఫ్రెండ్ లాగా ఆర్ సంథింగ్ స్మార్ట్ వాచ్ మీకు చెప్తాను. దాట్స్ ఇంట్రెస్టింగ్ సార్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ ది ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సార్. నైస్ టాకింగ్ టు యూ. నైస్. సో హై వ్యూవర్స్, ఇప్పుడు మనతో పాటు ఉన్నారు తేజస, QA లీడ్ అట్ హైదరాబాద్ టైటన్ స్మార్ట్ ల్యాబ్స్. సో తేజస, వెల్కమ్ టు అవర్ ఛానల్. హాయ్. సో మీరు ఎగ్జాక్ట్లీ స్టార్టింగ్ ఫ్రమ్ హగ్ ఇన్నోవేషన్స్ టు టైటన్ స్మార్ట్ ల్యాబ్స్ వరకు ఒక పెద్ద జర్నీ రాజ్ గారితో పాటు యాజ్ అ టీమ్ మెంబర్గా మీరు ఉన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి. సో నేను ఫస్ట్ హగ్ ఇన్నోవేషన్స్ జాయిన్ అయ్యాను లైక్ 7 years బ్యాక్. హగ్ ఇన్నోవేషన్స్ ఏంటంటే బేసికలీ ఇట్ స్టార్టెడ్ విత్ అ రీజన్ అండ్ అ ప్యాషన్ లైక్ ఐ మీన్ ఆన్ ది నియర్ బై ఈవెంట్, సో విచ్ వాజ్ వెరీ టచింగ్. అండ్ దాని గురించి ఐ మీన్ దట్ వాస్ ది one of the factor which
impressed me. That's why I joined Hug Innovations. I do a QA lead here, so quality test chestamu. We make sure that everything works fine, everything is correct at any situation given. So taking the quality was equally, was very important. అక్కడ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అక్కడ ఫీమేల్ సెక్యూరిటీ చూసాము. సో ఎనీ ఛాన్స్ ఇట్ హ్యాస్ టు వర్క్, ఎటువంటి సిచ్యువేషన్లో అయినా వర్క్ అవ్వాలి అని. ఇప్పుడు ఇట్స్ టైటన్ స్మార్ట్ ల్యాబ్స్ హియర్. సో హియర్ ఇప్పుడు యాజ్ అ క్యూఏ లీడ్ బాధ్యత ఇంకా ఎక్కువ, బికాస్ వీ హ్యావ్ టు, అంటే టైటన్ ఒక క్వాలిటీ మెయింటైన్ చేయాలి, ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి. సో మీరు ఇందాక చెప్పారు లైక్ మీరు ఇక్కడ క్వాలిటీ లీడ్గా వర్క్ చేస్తారు. సో ఆ క్వాలిటీ స్టాండర్డ్స్ ఏంటి అండ్ ఆ క్వాలిటీని మీరు ప్రతిసారి ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తారు? ఆ ఛాలెంజెస్ని మీరు ఎలా మీట్ అవుతున్నారు? యాక్చువల్లీ ఇది ఎవర్ గ్రోయింగ్. ఫస్ట్లో జనరల్గా ప్రతి ఒక్కసారి చెక్ చేస్తాం. లైక్ క్వాలిటీ అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ఈచ్ ఎవ్రీ, కొన్ని సెన్సెస్ ఒక రేంజ్ వరకు, లైక్ మన ఏ రేంజ్ వాచ్ అయినా ప్రతి ఒక్క దాంతో చెక్ చేస్తాం. ఇప్పుడు యాపిల్ వాచ్ దగ్గర నుంచి, గార్మెంట్ దగ్గర నుంచి, హువావే దగ్గర నుంచి, అల్గారిథం టెస్టింగ్ అనుకోండి, ఎంత అక్యురేట్ ఉంది అనేది ప్రతి ఒక్క లెవెల్కి చెక్ చేస్తాం. అది కీప్ ఆన్ ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి, లైక్ పాస్ లెర్నింగ్స్ మీద అండ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ సెన్సర్స్ ఇంప్రూవ్ అయిపోద్ది, అది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. ఇట్స్ లైక్ ఎవర్ గ్రోయింగ్, నెవర్ ఎండింగ్. ఎక్సలెంట్ Tejasa. Nice talking to you, Tejasa. Thank you for your time. Thank you so much.